ప్రేక్షకులకు నమస్కారం. మనసు చాలా చంచలమైనది. అందుకని అటు ఇటు చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఇంద్రియ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వశం చేసుకుని మనసులోంచి ఎన్నో కోర్కెలు అన్నవి అలా పుడుతూనే ఉంటాయి. మనసు ఏది పడితే అది అడుగుతూనే ఉంటుంది. అలా మనసు అడిగిన వెంటనే మనం భగవంతుని దగ్గర కూర్చుని, తల్లి నాకు ఈ వరం ఇవ్వు, భగవంతుడా నా ఈ కోరిక తీర్చు అని అడుగుతూ ఉంటాం. అయితే ఇలా వరాలన్నీ తీర్చేస్తే సరిపోతుందా? ఏది మంచి ఏది చెడు అన్నది ఆ అమ్మకి తెలుసు కదా. కాబట్టి జగజ్జనని ఎన్నో రూపాలను ధరిస్తూ ప్రతినిత్యం తన బిడ్డల్ని చాలా చక్కగా కాపాడుకుంటూ ఉంటుంది. అడిగిన కోర్కెలన్నీ తీర్చకుండా వరాల తల్లి అయి ఏ వరాలను కురిపిస్తే మన జీవితం బాగుంటుందో, ఏ వరాల ద్వారా ఈ మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాడో అటువంటి వరాలను అమ్మ కురిపిస్తుంది. అటువంటి తల్లియే వరలక్ష్మీదేవి. వరలక్ష్మీదేవి అన్న వెంటనే శ్రావణ మాసం యొక్క శోభ. శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీదేవి వ్రతం. అయితే అంతమంది చేసుకున్న కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ వ్రతం అన్నది చేసుకోవడం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా అందరూ పాలు పంచుకోవడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి చాలా చక్కని ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా నిండు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు శ్రావణ మాసం అయింది కదా. మరి ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో అక్కడ వరలక్ష్మి వ్రతం అని అంటారు. ఆ రోజు మాత్రమే చేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అలా కుదరని పక్షంలో వేరే వారాల్లో, ముఖ్యంగా 4వ వారం కూడా చేసుకోవచ్చు అని మన పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించిన పెళ్ళైన స్త్రీలు, మరి అలా కాని వాళ్ళు కనీసం ఆ వ్రతంలో పాలు పంచుకున్న అమ్మవారి యొక్క చక్కని అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ విషయం మనం అందరం భక్తి శ్రద్ధలతో తెలుసుకోవాలి. అటువంటి వరలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు మన అదృష్టం కొద్దీ మనం చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నాము, చూసుకుంటున్నాము. మరి ఈ వ్రతం యొక్క వైభవం గురించి మరింతగా మనకి చెప్పటానికి, ఈ వ్రతాన్ని చేయించడానికి పంతులు గారు ఉన్నారు మనతో. నమస్తే పంతులు గారు. పంతులు గారు బలరాం గారు ఉన్నారు, అలాగే పంతులు గారు గణేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. పంతులు గారు, అయితే ఈ వరలక్ష్మి వ్రతం అన్నది చేసుకోవడం, ఇది భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. కానీ ఇంట్లో ఉన్న సామాగ్రితోనే చాలా సులభంగా, అంటే ఎక్కువగా కష్టపడకుండా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? అంటే ముఖ్యంగా సామాన్లు అన్నవి కావాలి. దానికోసం అయ్య బాబు ఇది కావాలా అది కావాలా, అక్కడికి నేను వెళ్ళలేను అనే సందేహంతో చాలా మంది కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ వ్రతం చేసుకోవడానికి ఎటువంటి సామాగ్రి ముందు మనం దగ్గర పెట్టుకోవాలి? మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనసులో సంకల్పించుకోవాలి. ఏమని? పొద్దున లేచి అమ్మ నీ యొక్క వ్రతాన్ని నేను చేస్తాను, నన్ను అనుగ్రహించు అని వేడుకొని మనం పూజా గృహంలో యథావిధిగా ఆవు పేడతో అలికి దానిపైన ఒక పంచరంగులతోటి ముగ్గులు వేసి దానిపైన సేరుంబావు బియ్యం పోసి యథావిధిగా ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు. అలాగే మధ్యలో కలశం సేరుంబావు బియ్యం పోసి కలశాన్ని వెండిది కానీ రాగిది కానీ సాధ్యమైన వారు ఎవరిది ఏది సాధ్యమైతే అది, లేకపోతే మట్టిది కానీ పెట్టేసి కలశ స్థాపన చేసి యథావిధిగా ఈ యొక్క పూజని చేసుకోవచ్చు. ముఖ్యంగా పూజ చేసినప్పుడు పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు మరియు నైవేద్యం సామాగ్రి అంటే పులిహోర మరియు దద్దోజనం, అమ్మవారికి ఇష్టమైనవి పూర్ణాలు లేకపారు శనగలు, ఎటువంటివైన నైవేద్యం సమకూర్చాలి. ఇదంతా మనకి స్తోమత లేదు అంటే ఒక నారికేళం అంటే కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు పెట్టి కూడా ఈ యొక్క పూజను చేయాలి. ముందుగా దీపారాధన చేసి గణపతి పూజన చేసి యథావిధిగా గణపతి పూజన చేసి ఆ తర్వాత అమ్మవారిని షోడశోపచార పూజ చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క కథని వినాలి. ఆ కథ అంతా విన్న తర్వాత మనకి నవసూత్రాలు అని ఒక ఇది ఉంటుంది, దారంతో కట్టి ఉంటాము. దానిపైన 9 పువ్వులు కట్టి ఆ తోరగంధి పూజ చేసుకొని ఆ యొక్క వ్రతాన్ని ముగించుకోవాలి. అదండి. మరి శ్రావణ మాసం శోభ అంతా చక్కగా వరలక్ష్మి వ్రతంలో ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు ఒక్కొక్క సేవ అని అనుకోవచ్చు. ఏది కూడా అమ్మవారిని స్మరించుకుంటూ ఒక పువ్వు పెట్టామా, ఒక నైవేద్యం పెట్టామా, కలశ స్థాపన చేసామా, దానికి ఒక చక్కని రహస్యం దాగి ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పారు కదా మనం చేస్తున్నాం అన్నది కాదు. ఈ రోజు ఈ సంపూర్ణంగా చేసుకుంటూ ప్రతి ఒక్క ఉపచారంలో మనం ఏం తెలుసుకోవాలి అన్న విషయం కూడా
పంతులు గారు మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవన్నీ తెలుసుకుంటూ ఎంతో చక్కగా తృప్తిగా ఈ పూజ అన్నది చేసుకుందాం. పంతులు గారు మొదలు పెట్టుకుందాం. ముందుగా మన 2 తమలపాకులు తీసుకొని పసుపు వినాయకుడిని అంటే పార్వతీదేవి నలుగు పిండితో చేసుకున్న పసుపు ముద్దని తయారు చేసి దానికి గణపతికి పూజ చేయాలి. ముందుగా మీరు ప్రారంభించండి. ఏ పూజ చేసినా మనం అసలు ఏ వ్రతం అని కాదు, ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ఆరాధించాలి కదా. మరి ఇప్పుడు వినాయకుడు చక్కగా పసుపు రూపంలో ఉన్నారు. పసుపు అంటేనే శుభం, మంగళప్రదం. అలా వినాయకుడిని స్మరించుకున్న వెంటనే ఇక ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు మనకి ఉండనే ఉండవన్నమాట. మన బుజ్జి వినాయకుడు తయారైపోయాడు. భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి కాబట్టి ఆ భక్తి ఉందని అనుకుంటున్నాను. అందుకని వినాయకుని యొక్క ఆకృతి ఏదైతే ఉందో దాని గురించి అది చూసి మీరు ఆలోచించకండి, ఇది వినాయకుడే. పిడికిలతోటి 3 సార్లు అక్కడ బియ్యం వేయండి అమ్మ. ఇప్పుడు మనం కలశాన్ని స్థాపించబోతున్నాం కాబట్టి ముందుగా అలా అలా ఆ పెట్టకూడదు అమ్మవారిని కాబట్టి వరలక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ ఓం అనుకుంటూ 3 సార్లు వేయండి. ఎంత వస్తే అంత. బియ్యం పైన పెట్టేసేయండి. పక్క ముందుగా మీరందరూ బొట్టు పెట్టుకోండి. అత్సప్రార్చ ప్రియ మేధా స్వర్చదామచ్చందపుత్రగా ఉదప్రనదురు స్వర్చదాం అత్సప్రార్చదాం. మనం ఏ కార్యక్రమం ముందు ప్రారంభించిన బొట్టు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే ఏకహారతి అగ్గిపెట్టితోటి ఎప్పుడు దీపాన్ని వెలిగించరాదు. వీలైన వారు ఇలాంటి ఏకహారతి కానీ లేకపోతే అగరబత్తితోటి కానీ ముందు అగరబత్తి వెలిగించి దాన్ని ఓం ఓం అనుకుంటూ స్మరిస్తూ దీపారం చేయాలి. ముందుగా మీకు కుడివైపు ఏదైతే దీపం ఉందో ఆ దీపారం చేసిన తర్వాత ఎడమ వైపు చేయాలి. ఓం సాధ్యం ద్రవక్త సంయుతం వైనాయోజితం ప్రియం గృహాణ మంగళాదీపం త్రైలోకం తివిరాపోం భక్తాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపం దగ్గర కొద్దిగా గంధము పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి దండం పెట్టుకోండి. ఓం జ్యోతిర్దేవతాత్మాంశ గంధ పుష్పాక్షితాని గృహీత్వా గంధ పుష్పాక్షిత సమర్పయామి నమస్కరమే. అక్షతాం ధవళాం దివ్యాం సాహ్ల్యాం తండులాం కురాం ఇక్కడ కూడా పెట్టేసి దండం పెట్టుకోండి. ముందుగా దీపాన్ని దండం పెట్టుకోండి. సాధ్యం ద్రవక్తహీనం అయిన మీరందరూ యొక్క జ్యోతిని నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. సాధ్యం ద్రవక్త సహితం వైనాయుజితం ప్రియం గృహాణ మంగళాదీపం త్రైలోకం తివిరాపం భక్తాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. అక్షంతలు అందరు తీసుకోండి. ఓం
దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపా పసవో వదంతి శానామంద్రేష మూర్జందుహానాం ధేనర్వాగస్మానుపసుష్టుదైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం చ దేవ విద్యాబలం దేవలం చ దేవ లక్ష్మీపదే తేంగ్రే కంసరామి यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूति ध्रुवानीतिर्मतिर्मम स्मृते सकल कल्याण भाजनं यत्र जायते पुरुषस्तमदं नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्तेषाम् अमङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिं लाभस्तेषां देस्तेषां कृतस्तेषां पराभव येषामिन्द्रवरस्यामो हृदयस्थो जनार्दन आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते ఆ హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి దగ్గర అక్షంతలు వేయండి. ఓం లక్ష్మీనారాయణాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః సచీపురంధరాభ్య నమః అరుంధతివష్టాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. నమస్కారం చేసుకోండి. పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఆచమ్య. మీరు ముందుగా చేయి కడుక్కొని ఎడమ చేతితోటి ఇలా నీళ్లు తీసుకొని కుడి చేతిలో వేసుకుంటూ ఇలాగా నీళ్లు కడిగేసి చేయి కడిగేసి 3 సార్లు కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఈ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించాలి. ఆ తర్వాత పిమ్మట మళ్ళా హస్తాన్ని చేయి కడుక్కోవాలి. ఓం హస్తం ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః సంరక్షాల్య పునరసంరక్షాల్య చేయి కడుక్కోండి. గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షయాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ ఉపేంద్రాయ నమః నమః శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో మీ నమః. యొక్క చేతులని ఇలాగా భూమిని ముట్టుకొని దండం పెట్టుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏ దేవం భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమార్వే పృథివ్యాః ప్రాణాయం అంటే మన మనసు ఎక్కడో చంచలంగా తిరుగుతూ ఉంటది. ప్రాణాయామం చేసుకోవాలంటే 2 అక్షంతలని శ్వాసన చేసుకొని 3 సార్లు శ్వాస తీసుకొని వదిలిపెట్టుకుంటే మన మనసు అనేది ఇక్కడే నిలువుగా ఉంటుంది కాబట్టి ప్రాణాయామం చేసుకోవాలి. పృథివ్యాః మేరో పృష్టౌసిః కూర్మో దేవతాసులందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః పరవస్య పరబ్రహ్మ రుచిః పరమాత్మా దేవత దేవి గాయత్రీ ఛంద ప్రాణాయామి వినియోగ. ఓం భూం ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్య తీర్స అమృతం బ్రహ్మ భూర్భువస్వరాప ఓం. ఆ అక్షంతల్ని మన ఎడమ వైపు వేసేసేయాలి. ఓం మమోపాదురి మమ అనుకోండి. మమ మమ మమోపాదురిచక్షద్వార పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం శుభాభ్యాం స్వే సోమనదివింగళ ముహూర్తే అత్ర పృథివ్యాం భోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే వ్యాపార సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మినోర్తమాన వ్యవహారిక చాంద్రమానేన పరవాస సంవత్సరా మధ్యే శ్రీ శోభకృతనామ సంవత్సరే శోభకృతనామ సంవత్సరాయ దక్షిణాయనే వర్షా ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే నవమ్యాం వా శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రభోస్య గోత్రభవాయ కౌనంగుల గోత్రభోస్య కౌనంగుల గోత్రభవాయ జానకీ రామయ్య నామధేయస్య ధన్వతి రాజ్యం నామధేయస్య తస్య పుత్రకస్య నరసింహారావు నామధేయస్య ధన్వతి స్వప్న నామధేయస్య పుత్రకస్య తనై నామధేయస్య పుత్రకస్య సాయి సౌమిత్ నామధేయస్య సబ్రాంధవస్య సహ కుటుంబానాం. మీ గోత్రమమ్మ కూర్మం గోత్రం కూర్మం గోత్రభోస్య శరత్ కుమార్ శరత్ నామధేయస్య జ్యోతి జ్యోతి నామధేయస్య మోహిత్ శ్రేయస్ మోహిత్ నామధేయస్య శ్రేయస్ నామధేయస్య సబ్రాంధవస్య సహ కుటుంబానాం. హరితస గోత్రభోస్య సాయి సురేష్ నామధేయస్య
కృష్ణకుమారి నామధేయస్య దేవి సాయి కృపా నామధేయస్య చౌనికా లహరి నామధేయస్య సభ్రాంధవస్య సహ కుటుంబానాం ఔలోల గోత్ర భవస్య ప్రభాకరెడ్డి నామధేయస్య మందాకిని నామధేయస్య గురుప్రీతం నామధేయస్య తరుణికా నామధేయస్య పశువనటి గోత్ర భవస్య సంజనా నామధేయస్య సంజయ్ నామధేయస్య శకుంతలా నామధేయస్య కరణ్ నామధేయస్య సభ్రాంధవస్సహ కుటుంబానాం ప్రసాద్ నామధేయస్య వసుంధరా నామధేయస్య ఆరాధ్య నామధేయస్య దివాన్ నామధేయస్య బుధనీల గోత్ర భోస్య లక్ష్మీ ప్రసన్న నామధేయస్య కృష్ణవేణ్ నామధేయస్య విశాల్ నామధేయస్య నాగేష్ నామధేయస్య దేవ మహర్షి గోత్ర భోస్య శివసుబ్రహ్మణ్యం నామధేయస్య వెంకటేశ్వరమ్మ నామధేయస్య హిమబిందు నామధేయస్య పాలకాయ గోత్ర భోస్య షణ్మితా నామధేయస్య భాగ్యలక్ష్మి నామధేయస్య గోవింద నామధేయస్య నెక్స్ట్ ఇలాకాంత్ నామధేయస్య కళా నామధేయస్య కిరణ్ నామధేయస్య కిషోర్ నామధేయస్య కీర్తి నామధేయస్య రవికుల గోత్ర భవస్య మహేందర్ రాజు నామధేయస్య సూర్యకుమార్ నామధేయస్య చైతన్య నామధేయస్య సభ్రాంధవస్సహ కుటుంబానాం. మీ యొక్క మనసులో మీరు చెప్పుకోండి నేను చెప్పింది. అస్మాకం సహ కుటుంబాయ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ జన్మరాశివశాత్ నామరాశివశాత్ జన్మలగ్నవశాత్ నామలగ్నవశాత్ వివిధ దోష పరిహార ద్వారా మమ కుటుంబస్య మమ వ్యాపారే అఖండలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం మమ చింతిత అంటే మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. మమ చింతిత మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత అనుగ్రహత సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం అహం కరిష్యే. అక్షతల నీళ్లు ఆ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. ఎడమ చేతితో నీళ్ళు వేసుకొని అక్షతల్ని వదిలిపెట్టేసేయండి. తీసుకెళ్ళదు ఆ కలసాన్ని ముట్టుకోండి అందరు. ఆ కలసానికి ఇట్లా పైన 5 దిక్కుల గంధం పెట్టి పసుపు కుంకుమ తోటి అలంకరించండి. రెండు అక్షంతలు వేసి చెయ్యిని ఇట్లా పెట్టుకోండి దానిపైన. అందరు ముట్టుకోండి అమ్మా ఆమెని. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థో బ్రహ్మ మధ్యే మాతృనాస్తా కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా సుందరః వేదోధ యజుర్వేదో సామవేదో హద్రణః అంగై చైత సర్వే కలశాం సమాశ్రితాః ఆకలసే సుధాపతి పవిత్రే పరిశిచ్చతే తేరగ్నే సమర్తనే ఆపో వాయుదగం సర్వా విశ్వా భూతాన్యపస్వ వన్నమాపో మృతమాపః సమ్రాడావ విరాడావ స్వరాడావ సందాగుస్యావో జ్యోతిగుస్యావో యజోగుస్యాప సత్యమార్ సర్వా దేవతా ఆపో భూద్భువస్వరాపో. ఆ పువ్వుని ఇట్లా తిప్పండి కలశాన్ని. గంగే దేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నింగ్రో కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథా విఖ్యా చ వందగంగా ప్రకీర్త ఆయాంతో కలశోదకేన దేవం సంప్రోక్ష. దేవుడి దగ్గర ప్రోక్షణ చేయండి. దేవత సంప్రోక్ష మీరు తెచ్చిన పూజా ద్రవ్యాన్ని ప్రోక్ష కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కలశోదకేన ఆత్మానందం ప్రోక్ష. మీ మీద అందరిపైన చల్లు.
ఆత్మానం సంప్రోక్ష కలశోదకేన ఆత్మాను సంప్రోక్ష్య ఆ వాడిన పువ్వుని పక్కకు పెట్టేసేయండి. అక్షంతలు 2 తమలపాకులతోటి ఆ గణపతిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే పసుపు గణపతి కదా, పార్వతీదేవి ఆమె వచ్చిన శక్తులతో చేసింది. అంత శక్తి మనకి లేదు, మనం మానవులు కాబట్టి. మనకి ఒక మంత్రం ఉంటుంది, అసునిదే పునరస్మా చక్షుపున ప్రాణమిహనోదయ భోగం జోక్పశ్యేమ సూరమచ్చరంతామనోదయ మృడియాన స్వస్తి అమృదయ ప్రాణామృతమాపహ అని అదే మంత్రంతో ఆ యొక్క వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ యొక్క తమలపాకులను నీళ్ళలో ముంచి స్వామివారి పని ఇలా తాకండి. ఓం ఆమెను తాకండి. ఓం అసునిదే పునరస్మా చక్షుపున ప్రాణమిహనోదయ భోగం జోక్పశ్యేమ సూరమచ్చరంతామనోదయ మృడియాన స్వస్తి అమృదయ ప్రాణామృతమాపహ ప్రాణసేవేదస్థానం ఫయదే మహాగణపతి దేవతాభ్యో నమః. సాంగం సాయుధం సహారం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి దేవతాభ్యో నమః. హరిద్రా గణపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం స్థిరో భవ, ఇలా వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు, ఇలా చూపెట్టుకోండి. స్థిరాసనం కురు మమ, ఇట్లా మమ అభిముఖో భవ స్థిరాసనం స్థిరాసనం కురు. కురు. అక్షంతల పూలు తీసుకొని గణపతిని మనసులో ప్రార్థించుకోండి. గణపతిని ఒక్కరిని పిలిస్తే కాదు కాబట్టి ఆమె యొక్క పత్ని పుత్రులు అందరినీ, వాళ్ళ పరివారం అందరినీ పిలిచాము. ఇప్పుడు వాళ్ళకి ధ్యానం. గణపతిని శ్రద్ధగా ప్రార్థించుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. ధాత్వా ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఈ యొక్క ఉత్తరణితోటి ఇలా 3 సార్లు ఇలా నీళ్లు చూపెట్టి ఇక్కడ వదిలిపెట్టండి. ఓం భవ సంచీత పాపగ్నం విద్వాంతర్విచక్షణం విఘ్నాంతకరం దేవం భాస్వం విఘ్నాజం అహం భజే. ఏకదంతం శూర్పకన్నం గజవక్రం చతుర్భుజం పాశాంకుశం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్యావతం సంపత్కరం శుభం భక్తాభీష్టం తస్మాత్ ధ్యాయేత్ వినాయకం గజాననం తత్పకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం స్వర్ణాభరణభూషితం మహాగణపతి దేవతాభ్యో నమః. ధాత్వా ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం. కొద్ది నీళ్ళు తిలకించండి. ఓం ఆపోష్టమేవస్థానోర్షధర్మహేరణాయ శక్సియ యోశోదమోర్సః తస్యాభానుసతి తస్మారంగమావయస్సఖ్యాయ నమః ఆపోదనయతాతనః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమోదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతర శుద్ధాచమనం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి, ఒక పువ్వును తీసుకోండి. ఓం అభివస్త్రావిధేనుసుగాః హిరణ్యవిశ్వారథనో దేవసోమ వస్త్రార్థమక్షితాన్ని సమర్పయామి. వస్త్రార్థం అంటే మన అంత వినాయకుడి మనం వస్త్రం ఇవ్వలేము కాబట్టి వస్త్రార్థం 2 అక్షంతలు ఒక పువ్వు వేశాం. అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం, స్వామివారికి యజ్ఞోపవీతం. మళ్ళా 2 అక్షంతలు. యజ్ఞోపవీతం బ్రహ్మ పవిత్రం ప్రజాపతిరస్సాదం పురస్తాద్వాయుష్యముగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తతేజః. యజ్ఞోపవీతార్థమక్షితాం సమర్పయామి. గంధము పసుపు కుంకుమ గంధద్వారాం ద్రాదశ్యాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తాం యోపఫయే శ్రియం హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. ఆయనే పరాయనే దూర్వారోహంత పుష్పినే ఉదాశ్య పుండరీకాని సముద్రస్య గురాయమే. అలంకరణార్థం కొన్ని పూలు పెడుతుండండి. మనసులో గణపతయే నమః. ఈ కాడలు తీసేసేయాలండి అనుకుంటూ వినాయకాయ నమః. ఏదైనా ఒక వినాయకుడి నామం తలుస్తుంటూ
ఒక 16 పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ధూమకేతవే ఓం నమః, గణాదాక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః, హరిద్రా గణపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్రి పుష్పాన్ని సమర్పయామి. ధూపం ధూపం వనస్పృశోర్ధువై నానాగంధై శృంత అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిక్రియుతాం. వనస్పృశోర్ధువై నానాగంధై శృంత అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిక్రియుతాం. ఎడమ చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చో. దీపం దర్శయామి. అలాగే ఆ దీపానికి దండం పెట్టుకోండి. దీప ధూపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక అరటి పండు తీసి నైవేద్యంగా పెట్టండి. అలాగే బెల్లం ఉన్న ఏదైనా ఒక పండు కానీ నారికేళం స్తోమత అయిన వారు ఒక కొబ్బరికాయ కొట్టినా ఏం కాదు, అక్కడ పెట్టండి గణపతి దగ్గర. దానిపైన నీళ్లు తిలకరేయండి. ఓం భూర్భువః స్వాహ, మోక్షం ప్రోక్ష, ఓం భూర్భువః స్వాహ దుష్యంతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇలా తిప్పండి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. అవసరో ఫల సహిత చక్కెర సహిత కదళీ ఫల. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. 5 సార్లు నీళ్లు చూపెట్టి ఉత్తరణితోటి ఇలా ఇలా నీళ్లు చూపెట్టి వదిలిపెట్టండి. మధ్య మధ్య ఉదకపానిం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. తాంబూలం. గణపతికి మీ మనసులో ఉన్న కోరిక తాంబూలం అంటే వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత అతిథి వస్తే మనం ఎట్లా తాంబూలం ఇస్తామో స్వామివారికి కూడా అట్లానే తాంబూలం ఇస్తున్నాం. ఓం మనసులో ఉన్న కోరిక స్వామివారి చెప్పేసి పెట్టేసేయండి. ఓం భోగై భరతకుర్పై నాగవల్లిధులేకం ముక్తాచన సమాయుక్తం తాంబూలం ప్రతిరుతాం. తాంబూలాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఉత్తరణితోటి శుద్ధాచమనీయం అంటే నీళ్లు చూపెట్టి వదిలిపెట్టాలి. శుద్ధాచమనీయం సమర్పయామి. తదనంతర కర్పూర నీరాజనం. గణపతికి హారతి ఇవ్వండి మేడం. నమో వ్రాత ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం ఘృతావత్సహస్రేజ కర్పూరై సకలైశ్చారీరాద్రమే దత్తం గృహాణ వరదాసువా మహాగణాధిపతే నమః. కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరు కళ్ళకద్దుకోండి. మనం సాధారణంగా ఒక తప్పును చేస్తాం. ఏం చేస్తాం? హారతి ఇచ్చిన తర్వాత నుంచి స్వామివారికి అద్దేసి మనం తీసుకుంటాం. ముందు అక్కడ గణపతి అయిన తర్వాత బ్రాహ్మణులు ఎవరు ఉంటారో వాళ్ళు అద్దుకున్న తర్వాత మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు అద్దిన తర్వాతే మనం తీసుకోవాలి. తదనంతర మంత్రపుష్పం అక్షంతలు పూలు తీసుకొని పట్టుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలోకజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతర్గణాదాక్షో ఫాలచంద్రో గజానన స్కందపూర్వజః స్కందపూర్వజ షోడశైతాని నామాని యఫ్ఫడే శృణుయాదపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నదస్య న జాయతే. లేచి 3 సార్లు ప్రదక్షిణం చేయండి గణపతికి. ఓం అందరూ తర్వాత అక్షంతలు వేసి దండం పెట్టుకుంటారు. మనసు చేసుకోండి ప్రదక్షిణం.
ఓం యాని కాని పాపాని జన్మ అంతర్కృతాని చ స్థాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృతయా దేవా శరణాత్ గతవత్సల అన్యదాశరణం నాసి తుమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిపః. చెప్పండి, రక్ష రక్షో గణాధిపః. స్వామివారికి ఇష్టమైనది ఇంకోటి కూడా ఉంది, ఏంటి? గుంజి. వీలైన వారు తీయండి, లేకపోతే నమస్కారం పెట్టుకోండి. అక్షంతలు 2 తీసుకోండి మీరు. చెప్పండి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్సు మే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. అక్షంతల నీళ్లు వదిలిపెట్టేసేయండి. చరణారవిందార్పణమస్తు. అంటే ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, మనం గణపతి పూజ చేసిన వెంటనే ప్రదక్షిణం అంతా చేసాం, షోడశోపచార పూజ చేసాం. స్వామివారికి అక్కడితోటి మనము వేరే పూజ చేస్తాం కాబట్టి అక్కడితోటి అయిపోవాలంటే మంత్రహీనం అంటే మంత్రంతోటి, క్రియాహీనం మీరు చేసిన క్రియతోటి, భక్తిహీనం మీ మనసులో ఉన్న భక్తితోటి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయాదేవ ఏవైనా ఉంటే, ఇంకా చాలా ఉంటే, మయాదేవ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుమే, దాంతో సరిపెట్టుకో. పరిపూర్ణం తదస్సుమే అనేన ధ్యాన అంటే అనేకమైన ధ్యాన ఆవాహనాది. ఆవాహనాది అంటే చాలా ఆవాహనాలు చేసి పూజ చేశాము. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యక్పూజితం మయాదేవ. యక్పూజితం మయాదేవ అంటే ఎవరో కాదు, గణపతి నువ్వే తీసుకో. యక్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుమే అనేన ధ్యాన ఆవాహనాది మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఇక్కడితోటి నీ యొక్క పూజ సమాప్తం అయిపోతుంది స్వామి, నన్ను అనుగ్రహించు, నన్ను కాపాడు అనుకుని ఆ అక్షంతలని నీళ్లు వదిలిపెట్టేశాం. ఆ తర్వాత స్వామివారి యొక్క పువ్వుని తీసుకొని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోవాలి. ఓం మహాగణపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేజుతాం దేవిన్ సర్వకామార్థ సిద్ధయే. శ్రీ మహాగణపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. అలాగే 2 అక్షంతలు తీసుకొని మీ తలలో వేసుకోండి. అక్కడ నుంచి మహాగణపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవశతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ ఆయురారోగ్యత ఐశ్వర్యావృద్ధిరస్తు తదాస్తు. ఇక్కడితోటి మనకి గణపతి పూజ సమాప్తమైపోయింది. ఆ తర్వాత స్వామివారిని కదిలించేసేయాలి. అంటే 2 అక్షంతలు తీసుకొని ఉద్వాసన చెప్పేసేయాలి. ఓం యజ్ఞేన యజ్ఞమైజంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమా సంతేత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చెప్పండి, యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే పునరే ఆగమనాయ చ. 2 అక్షంతలు వేసి ఆ యొక్క తమలపాకని కదిలియండి. అంటే దీనికి అర్థమైందంటే, నీ యొక్క పూజ అంతా చేసినాం స్వామి, నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత మళ్ళీ శోభనార్థే అంటే మళ్ళీ మేము పిలిచినప్పుడు రండి స్వామి అని చెప్పి అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. సేమ్ దండం పెట్టుకొని కొద్దిగా పక్కా జరపండి. మహాగణపతి దేవతాభ్యో నమః. యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ. తథ కలశస్థాపన. వరలక్ష్మీదేవి పూజ అసలు చాలా కష్టమేమో, మేము చెయ్యలేమేమో అని చాలా మంది చెయ్యకుండా ఉంటారు. అంటే చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది, కానీ ఎంత కష్టమో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకి అయ్యగారులు చెప్తున్నారు కదా, ఈ రకంగా ఇంత చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పద్ధతి ప్రకారం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే వరలక్ష్మీదేవి మన ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అయితే వరలక్ష్మీదేవిని ప్రతినిత్యం మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాము, మొక్కుకుంటూ ఉంటాము. కానీ మన ఇంటికి ప్రత్యేకించి మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి అమ్మని ఆహ్వానిస్తున్నాం. అమ్మని ఆహ్వానించాలి అంటే ముందుగా కలశ స్థాపన అన్నది చెయ్యాలి. ఇంకా ఈ కలశ స్థాపన అన్నది
మనం ఇంచుమించు ఒక వ్రతం చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు కలశాన్ని పెడుతూ ఉంటారు కదా, అలా మనం పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇలా ఈ కలశ స్థాపన చేసినప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఎందుకు ఈ కలశాన్ని స్థాపిస్తున్నాము, కేవలం ఆహ్వానించడానికా లేకపోతే ఇంకేమైనా రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయా? వీటి గురించి చక్కగా వివరణ అందించడానికి మనతో ఉన్నారు పంతులు గారు బలరాం గారు, అలాగే పంతులు గారు గణేష్ గారు. పంతులు గారు, మరి కలశ స్థాపన ఇప్పుడు చేస్తాము, అసలు ఎందుకు పెట్టాలి కలశం? కలశ స్థాపన అంటే మనము ఫోటోలో అమ్మవారిని చూసుకోవడం అంటే అసలు అమ్మవారిని మనం ఎవ్వరు చూడలేదు, అంటే ఒక రూపంగా ధరించి దాన్ని తయారు చేసుకొని మనం పూజిస్తున్నాం. కలశం అంటే దీనిలో నీళ్లు ఉంటాయి, నీళ్లు పసుపు కుంకుమ వేసి తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ రావి ఆకులు కానీ వేసి మధ్యలో కలశం పెట్టాలి. పెట్టి కలశస్య ముఖే విష్ణు అంటే ఈ కలశం ఉందా, కలశస్య ముఖే విష్ణు అంటే ముఖంలో విష్ణువు, కంఠే రుద్ర, కంఠే రుద్ర అంటే కంఠం, ఈ కలశాని కంఠం ఇది, రుద్రుడు అంటే శివుడు, మూలేస్తో బ్రహ్మ, బ్రహ్మ మధ్య కింద, మూలేస్తో బ్రహ్మ మధ్య మాతృగుణాసుద అంటే మధ్యలో మాతృగుణాలు, మనకి శక్తిపీఠాలు ఉన్నాయా, వీళ్ళందరూ ఈ మధ్యలో ఉంటారు. మధ్య మాతృగుణాసుద కుక్షౌ సాగరా సర్వే, కుక్షౌ సాగరా సర్వ అంటే ఈ చుట్టూ, కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా సుందర, సప్తద్వీపాలు నదులు అన్నీ ఉంటాయి. కుక్షేదేవ వసుంధర, భృగ్వేదోత ఇరువేదో సామవేదో అధర్వణ అంటే 4 వేదాలు కూడా ఉన్నాయి ఇందులో. భృగ్వేదము సామవేదం అధర్వణ వేదం, భృగ్వేద సామవేద అధర్వణ, ఎంగై చైతా సర్వే కలసాంబ సమాశ్రితా అంటే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మా అమ్మవారిని దీనిలో ఆహ్వానిస్తే అమ్మవారు ఎక్కడ పోకుండా దీనికి వస్తారని మనకొక సంస్కృతిలో మన వేదాల్లో చెప్తూ ఉంటాయి. అందుచేతనే ఈ యొక్క కలశానికి ముందుగా చుట్టూ ఇప్పుడు మన మట్టిదైనా సరే, బంగారందైనా సరే, వెండిదైనా రాగిదైనా సరే 3 గంధంతో 3 బొట్లు పెట్టి దానికి కుంకుమతోటి అలంకరణించి మధ్యన ఒక కంకణాన్ని కట్టేసి ఒక పువ్వులు కానీ పసుపు కుంకుమ కానీ వేసి ఈ యొక్క కలశాన్ని తయారు చేసి, ఆ యొక్క కలశం తయారు చేసే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా కలశాన్ని తీసుకొని వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ మట్టిది కానీ సాధ్యమైన వారు ఏదైనా కలశాన్ని తీసుకొని ముందుగా గంధాన్ని పూయాలి. గంధ ద్వారా గంధంతో అలంకరించాలి, అంటే మధ్యలో ఇంకా మీకు అలంకరణ మంచిగా వస్తే ఎవరికి తగిన వారు కొంతమంది అమ్మవారు వేస్తుంటారు, కొంతమంది స్వస్తికి వేస్తుంటారు, కొంతమంది ఓం అని రాస్తుంటారు, కొంతమంది శ్రీ అని రాస్తుంటారు. మనకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ అనుకూలంగా చేసుకోవాలి, మన సమయాన్ని చూసుకొని చేసుకోవాలి. 3 కుంకుమ, పసుపు కుంకుమ మధ్యలో వేయండి. ఈ యొక్క కంకణాన్ని తమలపాకులో కానీ లేకపోతే పసుపు కొమ్ముతో కానీ ఒక దారాన్ని 9 పోగులుగా చుట్టి ఈ యొక్క కంకణాన్ని మధ్యలో కట్టి ఇట్లా పెట్టుకొని ఆ యొక్క కంకణాన్ని యొక్క కలశానికి కట్టాలి. తమలపాకులు మనకి దొరుకుతాయి కదండి, కాబట్టి తమలపాకుని చక్కగా ఇలా కట్టి, ముఖ్యంగా ఈ దూరం ఏదైతే ఉంటుందో 9 వచ్చేటట్టుగా, 9, 5, 3 బేసి సంఖ్య, సరి సంఖ్య పనికిరాదు. అంటే లాభము నష్టము లాభం, అర్థమైంది కదా. మనకి లాభం నష్టం, నష్టంలో మనం ఉండం, నెక్స్ట్ లాభంకి వెళ్తాం. అంటే 1, 2, 3, 5 అనుకోండి, మళ్ళా నష్టం లాభం అట్లా అనమాట. అంటే మనకి లాభం ఎక్కడ వస్తుందో అక్కడ ఆపవచ్చు. అది 10, 11 కానీ 21 కానీ ఏదైనా కానీ మనకి లాభం వచ్చిన దగ్గర ఆపి దాన్ని యొక్క కట్టాలి. అలాగే 5 ఆకులు లేకపోతే మామిడి కొమ్మ, ఇట్లాంటి మామిడి కొమ్మ మనకి దొరకలేదు అనుకోండి, 5 ఆకులు పెట్టాలి. తమలపాకులు శ్రేష్టమైనవి. మామిడి కొమ్మ మనకి లభిస్తుంది కాబట్టి మామిడి మండనే పెట్టేసాం. మండన అంటే అది ఒక కొమ్మ కాబట్టి ఇక లెక్కలేదు, మనం ఏం అవసరం లేదు, చూడక్కర్లేదు, వేసేయాలి. కాదు ఒక్కొక్క ఆకు పెట్టాలంటే ఇది ఒక్క ఆకు వస్తుంది కాబట్టి ఈ చెట్టుకి 5 ఆకులు పెట్టాలి. లాభం నష్టం లాభం నష్టం లాభం అని ఈ మండ పెట్టేసేయండి. పసుపు కుంకుమ మధ్యలో కుదిరేయండి. ఆ పసుపు కుంకుమ కూడా ఎందుకు వేస్తామంటే 7 నదులు ఉంటాయి కాబట్టి నదులకి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం.
అంచేతనే మనము ఎప్పుడైనా నదిలో మునిగిపోవడం కానీ ఏవైనా అసంఘటనలు జరిగినప్పుడు మా పెద్దవాళ్ళు ఏమనేవారు, 2 గాజులు, ఎర్రటి గాజులు మరియు పసుపు కుంకుమ, రూపాయి కాయిన్ ఎర్రటి వస్త్రంలో తీసుకుపోయి వేసి దండం పెట్టుకొని రండి అనేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని నదులలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అలాగే పసుపు కుంకుమ అనేది నీళ్ళకి అంటే అమ్మవారికి గంగాదేవికి చాలా ఇష్టం కాబట్టి పసుపు కుంకుమ వేస్తే శ్రేష్టమని. ఒక్క కూడా వేయవచ్చు ఉంటే. అది పెట్టిన తర్వాత ఆ మధ్యలో మనం గణపతిని పెట్టాం కదా, దాన్ని కొద్దిగా జరిపి ఆ మధ్యన కలశం, అమ్మవారికి మధ్యన ఆ యొక్క కలశాన్ని ఉంచండి. అదండి, ఎంతో పవిత్ర భావనతో ఇందులో అమ్మవారు ఉన్నారు అనే నమ్మకం ముందుగా మనకి కలగాలి. అలా నమ్మిన తర్వాత ఆ భక్తితో నమ్మకంతోనే కలశ స్థాపన చెయ్యాలి. చెప్పారు కదా అని పెట్టేస్తే కుదరదు. ఆ నమ్మకంతో పూజ ప్రారంభిస్తే ఖచ్చితంగా ఇందులో ఎన్నో పుణ్య తీర్థాలు, అలాగే అమ్మవారు ఎంతో పవిత్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి అంతా శుభమే జరుగుతుంది. మనం ఒకసారి కలశం పెడితే ఇంకో కదలొద్దు. అది అంటే పూజ సమాప్తం అయ్యే వరకు అది కలశం అట్లానే ఉండాలి. ఒకవేళ కదిలినా అది మనకి మంచిది కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా కలశం ఉంచిన తర్వాత పూజ కూడా జాగ్రత్తగా చేయాలి. అయిన తర్వాత నారికేళం అంటే కొబ్బరికాయకి ఓం అని రాయొచ్చు, లేకపోతే బొట్టు పెట్టచ్చు. ఈ శక్తిని కొద్ది అలంకరణ, కొబ్బరికాయ అలంకరణ చేసి ఆ యొక్క దానిపైన పెట్టాలి. మనకింత సామాగ్రి ఉన్నా సరే మనసు సంతోషంగా లేకపోతే ఏది దగ్గరికి రాదు. మనసుకు సంతోషంగా ఉండాలి ముఖ్యంగా. నిలబెట్టండి. చాలా తేలికగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాకెట్ ముక్కని సర్వసాధారణంగా అందరికీ ఫోల్డ్ చేయడం రాదు. ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసి ఇట్లా అనేస్తారు, తర్వాత ఏంచి ఇట్లా అనేస్తారు, ఇలా అనేస్తారు. అది ట్రయాంగిల్ రాదు. ఈ ట్రయాంగిల్ రావాలంటే ముందుగా ఈ జాకెట్ ముక్కని ఇదికోండి ఇలాగ ఉంది కదా. అసలు వస్త్రం ఎందుకు పెట్టాలండి కలశానికి? అమ్మవారికి వస్త్రం ఉంటుంది కదా. అమ్మవారికి మనం లోపలైతే వస్త్రం పెట్టలేము. అమ్మవారు వస్త్రం వేసుకుంటారు కదా, అంటే ఆ కొబ్బరికాయలోనే అమ్మవారు ఉన్నట్టు ప్రతిమని మనం భావించుకుంటూ ఈ యొక్క వస్త్రాన్ని తోటి అలంకరణ అంటే కప్పేసేయాలి. దానిలో బ్రహ్మ విష్ణు అందరికీ ఒకటే వస్త్రం. దీన్ని ఇలాగ ఉంది కదండి. సర్వసాధారణంగా జాకెట్ ముక్క ఇట్లుంటుంది, ఇది ఉంటుంది. దీన్ని డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇది ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇదికోండి ఇట్లా ఇట్లా సగానికి మార్చేసి ఇది ఉంది కదా, ఇలా చాలు. ఇలా చేసుకొని ఇది ఉందా, ఇది ముందుగా ఇటు చూస్తున్నారు కదా, ముందుగా ఇటు అని తర్వాత ఈ ట్రయాంగిల్ని ఇటు లాగి ఇక్కడికి ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఇలాగ వచ్చేస్తాయి. వస్తే ఇటు చూడండి ఇట్లా వస్తుంది, బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి ఎంత సరిపోతుందో అంతవరకే ఇక్కడ తీసుకోవాలి ఫోల్డ్ని. అక్కడ బయటికి రాకుండా ఇక్కడ ఫోల్డ్ చేసేసేయాలి. ఆ ఫోల్డ్ని యథావిధిగా మనం మర్చుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేస్తుంది మనం. అలాగే ఆ కలశంలో పెడితే ఇది కదలదు. ముఖ్యంగా పూలు వేసినా అలంకరణ వస్తువులు ఏమి వేసినా సరే కదలదు. అదండి, పూజారి గారు చాలా సులభంగా చెప్పేశారు. కనిపిస్తుంటే చాలా సులభంగానే చేసుకోవచ్చు అని అనిపిస్తోంది. ఇది ట్రయాంగిల్లో వస్తుంది. అద్భుతంగా ఉంది. మన శ్రీచక్రం కూడా ఎట్లుంటుంది, ఇట్లుండి మళ్ళీ ఇట్లుంటుంది. అంచేతనే ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వస్త్రాన్ని ఇలా పెట్టేసేయండి. పెట్టేసారు ఇంకొద్దిగా మంచిగా. కలసం కొద్దిగా మంచిగా పెట్టేసేయండి. ఇట్లా ఉంది నువ్వు పెట్టేసి ఆ పూలు ఆ కలసం పైన కూడా ఒక బొట్టు పెట్టండి.
2 అక్షంతలు కుడి చేతిలో తీసుకోండి. ముందుగా అమ్మవారికి ధ్యానం అంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ. అమ్మవారు వచ్చారు అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మీకు గణపతి పూజ అప్పుడు చెప్పిన అసునిదేపున స్మరచక్షు అంటే ఈ మంత్రం ప్రతి ఒక్క దేవుడికి ఒకటేనా అంటే ప్రతి ఒక్క దేవుడికి ఒకటే. మనం అందరం అన్నమే తింటున్నాం, అట్లనే ఆ మంత్రం కూడా అందరికీ ఒకటే. అంచేతనే ఆ యొక్క కలశాన్ని 2 తమలపాకులతోటి తాకి 2 అక్షంతలు పట్టుకోండి కుడి చేతిలో. ఓం అసుని దేవనాస్మాచక్షు ప్రపాన దేవో దేవోగం జోక్ పశ్యేమసురమచ్చరందామనోతే మృడయా ఆన స్వస్తి అమృతై ప్రామృతమాపః ప్రాణసేవాదస్థానమోపే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అస్య ప్రాణప్రతిష్ఠ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. సుప్రీత సుప్రసన్న వరదా భవతు, ప్రసన్నా భవతు, స్థిరో భవ వరదో భవ, స్థిరాసనం గురు, ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రసిద్ధ. దండం పెట్టుకోండి. ఆ అక్షంతలు ఉంది కదా అమ్మవారి కాళ్ళ దగ్గర అంటే ఇక్కడ వదిలిపెట్టేసేయండి. స్థిరో భవ వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం గురు మమ అభిముఖో భవ, స్థిరాసనం కురు. ధ్యానం అక్షంతలు పూలు తీసుకొని అమ్మవారిని ప్రార్థించుకోండి. ధ్యానం అమ్మవారిని శ్రద్ధగా అందరూ ఎర్రటి పువ్వులు అక్షంతలు తీసుకొని ప్రార్థించుకోండి. మనకు అందరికి వచ్చే సర్వసాధారణ మంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దానికి మించిన మంత్రం లేదు కాబట్టి అందరు చెప్పుకుంటూ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీం క్షీరసముద్రరాశ్రయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తవిదాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరద్రమేంద్రగంగాధరాం త్రాం త్రైలోకకుటుంబినీం సరసిదా వందే ముకుంద ప్రియాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. చెప్పండి. అస్మిన్ కలశే అస్మిన్ దివసే అస్మిన్ గృహే శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః ఆవాహయామి. స్థిరో భవ వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. అక్కడ వేసేయండి, కలశం దగ్గర వేసేయండి. అందరు తీసుకోండి, ఒకళ్ళు తీసుకొని కలశం దగ్గర వేసేయండి. అమ్మవారు మన సర్వసాధారణంగా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాము? వచ్చిన వెంటనే నీళ్ళు ఇచ్చి, ఇప్పుడు లేదు రండి, పూర్వకాలంలో ఒక చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అనేవాళ్ళం. అలాగే అమ్మవారు వస్తే మనం ఏం చేయాలి? అమ్మవారు కాబట్టి మనము నీళ్లు అమ్మవారి కాళ్ళ దగ్గర వేసి ప్రాతప్రక్షాళన చేయాలి. అంటే ధ్యానం అయిన తర్వాత అమ్మవారు రండి అంటే మీ ఇంటికి వచ్చారు అమ్మవారు. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? సో అమ్మవారి కాళ్ళు కడగాలి. హస్తయో అర్ఘ్యముఖే ఆచమనం అంటే అమ్మవారికి అన్ని మనమే చేయించాలి. మనం అమ్మవారికి అతిథి కాబట్టి చేయండి. ముందుగా మన కలశస్య ఈ నీళ్ళు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ధాత్వా ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆసనం. ఓం ఆవాహనం. ఓ ఆసనం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి. అమ్మవారికి కాళ్ళు కడిగాం, ఆ తర్వాత వచ్చినప్పుడు ఆసనం వేయాలా లేదా? ఆసనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ని సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గ్రామస్వం పురుషాణం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవి నమః. ఆసనం సమర్పయామి. పాదియో రత్నఖచిత సింహాసనం సమర్పయామి. పాదియో మల్ల కాంసోస్మితా హిరణ్య ప్రాకారమార్ద్రాం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణాం శ్రీ వరలక్ష్మీ దేవి నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖం దగ్గర ముఖానికి
కొద్దిగా ముఖే ఆచమనం సమర్పయామి తస్మాత్ విరాడదాయత విరాజో అధిపురుషః సదాతో అత్యరిష్టః పశ్చాత్ భూమిమతో పురః ముఖే ఆచమనీయం సమర్పయామి కర్తమేన ప్రజాభూతా మహి సంభవ కర్తమ శ్రియం వాసయ మే కులే మాతరం ప్రియమాతలీం ఆపస్త్రజం స్నిగ్ధాని చిక్లేదవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ వరలక్ష్మీ ముఖే ఆచమనీయం ఔపచారిక స్నానం ఆపోష్టమేవస్థానోర్జాత్నః మహేరణాయ చక్షసే యోగస్వతమోర్సః ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇంకో చిన్న మాట ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మీదేవికి ఇట్లా షోడశోపచార పూజ అంటే నీళ్లు చూపెట్టి వదిలిపెట్టే వరకు ఓకే. ఆ తర్వాత మనకి సాధారణ బంగారు షాపులలో చిన్న చిన్నవి లక్ష్మీ ప్రతిమలు దొరుకుతాయి. వాటిని వీలైన వాటిని తెచ్చుకొని కాసులు వాళ్ళని వీలైన వారు అవి తెచ్చుకొని పంచామృత అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతోటి అభిషేకం చేసి అలాగే దానికి 9 పోగులతో దారం చుట్టి అభిషేకం అయిన తర్వాత కుంకుమ పెట్టి అమ్మవారికి అలంకరణగా చేయాలి. అది ఒక్కసారి తెచ్చుకుంటే ప్రతి సంవత్సరం దాన్ని వాడచ్చు, మళ్ళీ వాడచ్చు. లేకపోతే వీలైన మీకు మన దగ్గర స్తోమత ఉంది, కొనే స్తోమత ఉంది అనుకుంటే ప్రతిసారి ఒక్కొక్క కొత్త కాసుకున్నా తప్పేమీ లేదు. చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర సాధారణ రూపాయి కాయిన్ అది అభిషేకం చేసి దాన్ని అమ్మవారిగా పరిగణించి అది బీరువాలో కానీ ఒక సీక్రెట్ ప్లేస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం కూడా దాన్ని అభిషేకం చేయాలి. లేకపోయిన వారు విగ్రహాలు ఉంటాయి, అంటే అందరి ఇంట్లలో ఉండవు, కొంత ఇంట్లలో ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు విగ్రహం లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి దానికి శుద్ధోదక స్నానం అంటే నీళ్లతోటి స్నానం, ఆ తర్వాత పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర, ఫలోదక స్నానం అంటే నారికేలం, వీటితోటి స్నానం చేయించి అభిషేకం చేద్దాం. ఇప్పుడు అమ్మవారిని తీసుకోండి, సోం శ్రీమాత్రే నమః అనుకుంటే ఇందులో పెట్టండి, ఇందులో పట్టుకోండి, పట్టుకో. ఇక్కడ కొద్దిగా ముగ్గేయండి అమ్మ పసుపుతోటి. పద్మమైన మీ ఇష్టం, ఎలాంటి ముగ్గైనా. ముగ్గు అన్నది మంగళత్వాన్ని ఇస్తుంది కదండి. అందుకే మనం చక్కగా అమ్మవారిని పెట్టినా లేకపోతే మన ఇంటి ముగ్గైనా అది చాలా అంటే ఎంత అందంగా ఉంది అన్నది కాదు, ఎంత పవిత్రంగా ఉంది అన్నది. ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎప్పుడు మనం క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. అలాగే చాలా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకోగలగాలి. అందుకే ముగ్గు అన్నది అంత పవిత్రతతో కూడుకున్నదనమాట. ఇంకోటి సైంటిఫిక్ రీజన్ కూడా ఈ ముగ్గుకి ఎలా ఉంటుందంటే, మనం ఆవు పేడ తిలకరించి దానిపైన పసుపు కుంకుమతో ముగ్గులు వేస్తే మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చుంటాం, మనకి చిన్న చిన్న క్రిములు బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి వాటిని తొక్కి వస్తే అవి ఇంటికి రావు, దరి చేరవు అని పాతకాలంలో ఆవు పేడతో వాళ్ళకి ముందు పొద్దునే ఆవు పేడతో వాళ్ళకి పంచరగ్గులతోటి ముగ్గులు వేసేదాళ్ళు. దానిలో పసుపు ముఖ్యమైనది. ఇప్పుడు అభిషేకం చేద్దాం. మనం కలసం శుద్ధి చేసిన నీళ్ళు ఉన్నాయి కదా, దీనిలో కొన్ని కలుపుకోండి, కొన్ని వేయండి చాలు. మనం అనుకుంటాం ఈ నీళ్లు మనం శుద్ధి చేయలేదు కదా, దానిలో ఒక చిన్న డ్రాప్ వేసినా ఇవి ఆ నీళ్ళ కిందనే. ముందు ఆ నీళ్లు తీసుకోండి, కలసాన్ని అందరం దండం పెట్టుకోండి, ఇలా పట్టుకోండి అమ్మ, అందరు పట్టుకొని దండం పెట్టుకొని ఇట్లా అమ్మవారి దగ్గర నీళ్ళు వేయాలి, అమ్మవారికి అభిషేకం చేయండి, చేయబట్టు దాంతో. ఇప్పుడు ఈ తమలపాకులతోటి నీళ్లు పడుతూ ఉంటాయి. ఓం ఆపోష్టామయో భూస్థాన ఊర్ధయాతనః మహేరణాయ చక్షసే యోస్యోతమోర్సః తస్యా భానుసతిరివ మాతరః తస్మారంగమావిశ్చక్షాయ నమః ఆపోజనయతాతనః శుద్ధోదక స్నానం సమర్పయామి. వేస్తూ ఉండండి, ఆ నీళ్ళు అయిపోయే వరకు వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో
మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గ్రామస్వం పురుషారహం అశ్వపూర్వాం నదమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీ మహోపయే శ్రీర్మాదేవి జ్వలాం కాంసోస్మితా హిరణ్యప్రాకారాం ద్రాం జ్వలంతీం ద్రప్తాం ద్రప్తయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదియాతో వనస్పతస్తివ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాలక్ష్మీ ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః పాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిముద్దిం దదాతు మే క్షుప్తిపాశామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్మాశ్రయామ్యహం అభూతిమసముద్ధిం చ సర్వాణి నర్దమే గృహాత్ గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాగోదిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్యస్యామయ శ్రీ శ్రియతాం యసః కర్థమేన ప్రజాభూతామహి సంభవకర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రదంతు సిద్ధాని తిక్లేదవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆద్రాం యక్కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గావో దాస్యోస్వా విందేయం పురుషానహం యశ్చుతిర్ప్రయతో భూత్వా జుయాదాజమన్వహం శ్రియః పంచదశంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందకర్థమశ్చైవ చిక్లీదపి సుమిశ్రుత మృషయస్తే స్వయం పూర్వ శ్రీదేవత శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః వరలక్ష్మీదేవతాభ్యో నమః ధనలక్ష్మీదేవతాభ్యో నమః అష్టలక్ష్మీదేవతాభ్యో నమః ఇది పంచామృతకేన స్నానం సమర్పయామి తదనంతరాన ఫలోదక స్నానం కొబ్బరికాయ కొట్టి నీళ్ళు వేయండి అమ్మవారి పైన దండం పెట్టుకోండి అమ్మ మన అందరినీ సంరక్షకంగా లాభాన్ని అందించాలని అలాగే ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలని మనసులో తలుచుకుంటూ ఆ యొక్క కొబ్బరికాయని పగలగొట్టండి. ఓం యా ఫల నీర్యా ఫల పుష్పాస పుష్పనే బృహస్పతి ముంతంతగం యసః ఆ నీళ్ళని వేయండి. అలాగే ఫలోదక స్నానం అంటే వివిధ రకాల ఫలాలతో కూడా ఈ యొక్క స్నానాన్ని చేయించవచ్చు. చెరుకు రసము, బత్తాయి రసం, అలాగే పైనాపిల్ ఇలాంటివి ఏవి ఉన్నా సరే మనం ఒక్కోటి తయారు చేసుకొని దాంతో కూడా శక్తి కొలది చేసుకోవచ్చు. గ్లాస్ ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనది గంధము, పసుపు, కుంకుమ. ఈ యొక్క గంధము, పసుపు, కుంకుమ నీళ్ళు ఒక 3 గిన్నెలు కానీ, చిన్న చిన్న రాగి గ్లాసులలో కానీ, వెండి గ్లాసులో కానీ, లేకపోతే సాధ్యమైన స్టీల్ గ్లాసులో కానీ కలిపి ముందుగా గంధాన్ని, ఆ తర్వాత పసుపుని, ఆ తర్వాత కుంకుమని అభిషేకం కూడా చేయవచ్చు. లేకపోతే నీళ్లతోటి శుద్ధి చేసి బొట్టు పెట్టి యథావిధిగా అమ్మవారికి అలంకరణ చేసి మనం ఎక్కడి నుంచి తీసామో విగ్రహాన్ని అక్కడ పెట్టి ఇక షోడశోపచార పూజ చేయాలి. ముందుగా మన దగ్గర అన్ని అనుకూలంగా గంధము, పసుపు, కుంకుమ ఉంది కాబట్టి ఆ యొక్క అన్ని పద్ధతులతోటి చేస్తున్నాం. కొద్దిగా గంధం వేయండి, కొద్దిగా నీళ్లు వేసుకోండి.
గంధద్వారాం దురాదశ్యాం నిత్యభుష్టాం కరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం శ్రీవరలక్ష్మీదేవతాభ్యో నమః గంధం సమర్పయామి. గంధద్వారాంధ్రాదశ్యాం నిత్యపుష్టాం గ్రీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహేశ్రియం గంధానంతర శుద్ధోదక స్నానం సమర్పయామి. హరిద్రం అంటే పసుపు. ఓం కర్తమేన ప్రజాభూతమై శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రవం సిద్ధాని చిక్లీతవసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసే మే కులే. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః. హరిద్రాది స్నానానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. తదనంతర కుంకుమ. అర్థమేన ప్రజాభూతమై సంవర్కర్తమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలినీం ఆపసందిగ్ధాని చిక్లీతవసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసే మే కులే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. కుంకుమాన్ని స్నాపయామి. కుంకుమ స్నానంతరం ఉద్ధోదక స్నానం సమర్పయామి. అదంతా అయిన తర్వాత ఒక పక్క గంధము ఒక పక్క కుంకుమ. అమ్మవారికి ఇష్టమైనది పసుపు కుంకుమ కాబట్టి ఒక సైడు భాగమంతా గంధం పసుపుతోటి ఇంకో భాగం అంతా కుంకుమతోటి అభిషేకం చేయాలి. అంటే మనం 2 చేతులతోటి పట్టుకొని లేవేయాలి. వీలైన వారు 2 ఒక్కసారే చేయాలి. 2 ఒకటేసారి. ఇలా వస్తుంది. మనం మధ్యలో మధ్య నుంచి వేయండి. కుంకుమ ఒక అంటే సైడ్. ఇలా 2 కలిపి వేరే పాత్రలోకి తీసుకున్నారు అయ్యగారు. ఒకవైపు పసుపు నీళ్లు వేశారు, ఇంకొక వైపు కుంకుమ నీళ్ళు మనం చూస్తున్నాం. ఓం గంధద్వారాం దురాదశ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం సర్వమంగళమాంగళ్యం సువర్ణరత్నజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమరపగామినీం యస్యాం హిరణ్యం దేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తి నాద ప్రబోధినీం శ్రియం దేవీ ముహఫయే శ్రీర్మాదేవీ జ్యోతాం కాంసోస్మితా హిరణ్య ప్రాకార ఆర్ద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపగిశ్రియం చంద్రాం ప్రభాసాం యస్సవంతిం శ్రియం లోకే దేవిష్టాం దారాం. ఈ యొక్క పసుపు కుంకుమ అమ్మవారికి అభిషేకం అయింది కాబట్టి మనం ఒక తమలపాకులు తీసుకుని అందరూ బొట్టుగా స్వీకరించి సుమంగళి అంటే పెళ్లి చేసుకున్న వారు ఆ యొక్క పసుపుని కుంకుమని మంగళసూత్రాలు పెట్టుకోవాలి. అమ్మ చల్లగా చూడు అని మనం ప్రార్థించుకోవాలి. వత్సప్రార్థ అర్చద ప్రార్చద. ఓం ఆపో ఇష్టామయో భోస్తాన ఊర్ధయాతనః మహేరణాయతక్షసే యోవస్యతమూర్ధః తస్యా భాజయదేవ మాతరః తస్మా అరంగమావశ్యక్షానిమత ఆపోదనయతాతనః. అలాగే మనము దేవుణ్ణి తుడవడానికి టిష్యూ పేపర్లు ఉపయోగిస్తాం. అవి ఎప్పుడు ఉపయోగించొద్దు.
మన దేవుడి రూమ్ లో పాత క్లాత్ ఉంటది కదా, ఆ యొక్క వస్త్రాన్ని తీసుకోవాలి. లేకపోతే అమ్మవారి వస్త్రాన్ని ఏదైనా ఒకటి ఉంటది కదా దాంతో, లేదా మనం కొత్త వస్త్రం కట్టుకొని ఉంటే పైన చెర్లా కానీ ఏదైనా ఉంటది కదా దాంతో నీట్ గా తుడిచేసేయాలి. ఓం పుష్పాలంకరణం సమర్పయామి. స్నానం సమర్పయామి. నమస్కరమే. ఇప్పుడు నీటి కడగండి మేడం. ఆ పెరుగు తేనె ఎక్కడ లేకుండా బట్ట తీసి. మనం అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి వస్త్రం అంటే చీర పెట్టే వాళ్ళు చీర, పసుపు కుంకుమ గాజులు పెట్టుకొని అక్కడ అమ్మవారి దగ్గర ఉంచేసేయాలి. ఉంచి దానిపైన 2 అక్షంతలు పసుపు కుంకుమ వేసి అమ్మవారు తీసుకోమని ప్రార్థించాలి. అంటే అభివస్త్ర శుభసనా 2 అక్షంతలు తీసుకోండి. అభివస్త్ర శుభసనా నిశ్యావిజనో సుదుగాః మా విచంద్ర భర్తవేనో హిరణ్య విశ్వారనో దేవసోమ వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవి నమః. వస్త్రోగ్మం సమర్పయామి. ఆ వస్త్రాల్ని, ఆ చీర, పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి ఏవైతే ఇష్టమో నగలు అన్ని అక్కడ మనకి ప్లేస్ ఉండదు కాబట్టి, అలంకరణకి సమయం ఉండదు కాబట్టి ఆ పక్కన ఇలా పెట్టేసేయాలి. అలాగే గాజుల తోరణం అలాంటి ఇలాంటి సాధ్యమైన వారు చేసుకోవచ్చు. లేకపోతే బయట పూజా సామాగ్రి స్టోర్లో వరలక్ష్మి వ్రతం అంటే బయట పెట్టి కూడా అమ్ముతారు. ఇలాంటివి తీసుకొని ఆ కలశానికి సుందరంగా అలంకరించాలి. అంటే కలశం ఉంది కదా ఇలా పెట్టేస్తే నీట్గా కనబడుతుంది. దీనికి ఇన్ని గాజులు అనే పద్ధతి 21 మనం చెప్పుకున్నాం కదా ముందుగా, బేసి సంఖ్య 11 కానీ 21 కానీ పెట్టేసేయాలి. ఓం అభివస్త్ర శుభసనా నిశ్యావిజనో దుగాః పూయమానచంద్ర భర్తవేనో హిరణ్య అభివస్త్ర శుభసనా నిశ్యావిజనో దుగాః పూయమానచంద్ర భర్తవేనన్య విశ్వాసనో దేవసోమాః వస్త్రార్థం వస్త్రయుగ్యం సమర్పయామి. అలంకరణార్థమక్షితాన్ సమర్పయామి. అవి వేసేటప్పుడు ఆ కలశం చాలా జాగ్రత్తగా వేరే వాళ్ళు ఎవరైనా సహాయం తీసుకొని వేయాలి. అలాగే వేసాం కదా. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. ఉపరితార్థమక్షితాన్ సమర్పయామి. యజ్ఞోపవితం బ్రహ్మపవితం ప్రజాపతిరస్సాయం ప్రస్తాద్ ఆయుష్యమగ్ర్యం పదం శుభ్రం యజ్ఞోపవితం బలమస్తేజ ఉపరితార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా కలశం దగ్గర అమ్మవారి దగ్గర గంధము, పసుపు, కుంకుమ, పువ్వులుంటే పువ్వులు ఇలాగా గంధాన్ని ఇట్లా పెట్టేసేయాలి. గంధద్వారాం దురాదశ్యాం నిత్యభుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపస్వయే శ్రియం. ఆభరణాలు మన దగ్గర ఉండే ఆభరణాలు వెండివి కానీ లేదా బంగారం కానీ ఏదైనా ఉంటాయి, లేకపోతే పూలదండ కానీ. ఆయనేతే పరాయనే దూర్వారోహం దుప్స్నే ఉదాశ్రపుండరీకాని సముద్రస్య గురువాయుమే. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పే పూజయామి. అక్షతాం ధవళాం దివ్యాం శాలియాం తండులాం శుభాం హరిద్రా కుంకుమేతం గృహాణ భక్తి సమయ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అలంకరణార్థమక్షతాన్ సమర్పయామి. అధాంగ పూజ పుష్పై పూజయామి. అంటే వీలైతే దొరికితే కమలం కమలాలు తెచ్చుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే 108 పూలు తెస్తారు, వాళ్ళ శక్తికి కొలది. దొరకని వాళ్ళు దాని యొక్క ఆకును పెట్టకుండా సరిపోతుంది. కమల ఆకు ఉంటుంది కదా, ఆకులు అమ్మవారిని కూర్చుంటే చాలా మంచిది. దొరికిన వాళ్ళు పూలు 1, 2 దాని శక్తికి కొలది తెచ్చుకొని పూజిస్తారు. మనం ఉన్నంత లేకపోతే వేరే పూలు ఏమైనా మల్లెపూలు కానీ, విడి పూలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ ఏవైనా పువ్వులతోటి మంచిగా శ్రద్ధగా ఇద్దరు భార్యాభర్తలు కూర్చుంటే భార్య ఉంచి కుంకుమతో అర్చన చేయాలి, భర్త ఉంచి పూలతోటి అలంకరణ చేయాలి. లేని వారు ఒక్కరు కూర్చున్నప్పుడు కొన్ని దానికి పువ్వులు వేసి ఆ తర్వాత కుంకుమ అర్చన చేస్తే చాలా మేలు. అంటే కేవలం పద్మమే ఎందుకు అంటే పద్మం అన్నది లక్ష్మీ స్థానము అని చెప్తారు. లక్ష్మీదేవి చక్కగా పద్మంలో ఉంటారు. అందుకని వీలైతే పద్మం దొరికితే ఒక్కటైనా చక్కగా అలా తెచ్చి పెట్టుకుంటే లక్ష్మీ స్థానం కాబట్టి ఆ పవిత్రత అన్నది మరింతగా చేకూరుతుంది. అమ్మవారికి ఇష్టమైన పువ్వు కూడా ఇష్టమైన పువ్వు పద్మాసన స్థితే దేవి అని అంటారు కదా. పద్మంలో అమ్మవారు చక్కగా ఆసీనురాలి ఉంటారు. అధాంగ పూజ అంటే
ఒక్కొక్క దానికి పూజ చేస్తామని అమ్మవారికి. అంగాలు. అంటే అంగాంగానికి, అంటే కాళ్ళకి, చేతులకి, నడుముకి, పొట్టకి, కంఠానికి, హృదయానికి, కళ్ళు, ముక్కు, చెవి స్థానం మనం కాబట్టి రెండు అక్షంతలు వేసేసి పూజ చేయండి. అంటే ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి అంటే కాళ్ళ దగ్గర, లేకపోతే కలసం దగ్గర కూడా వేయాలి. ఓం చపలాయ నమః జానుని పూజయామి మోకాళ్ళు. ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి తొడలు. ఓం కమలవాసిని నమః కంఠిం పూజయామి వెనక భాగము. పద్మలాయ నమః నాభిం పూజయామి నాభి. మదనమాత్రే నమః హస్తౌ పూజయామి హస్తాలు. లలితాయ నమః భుజద్వయం పూజయామి భుజాలు. శ్రీయే నమః హస్తౌ పూజయామి చేతులు. కంఠుకంబే నమః కంఠౌ పూజయామి కంఠము. సుముఖాయ నమః వక్రౌ పూజయామి ముఖము. సువాసికాయ నమః నాసికం పూజయామి ముక్కు. సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి కన్నులు. రమాయ నమః కర్ణౌ పూజయామి చెవులు. కమలే నమః శిరపూజయామి శిరస్సు అంటే తల. వరలక్ష్మీ నమః సర్వాణి జంగాని పూజయామి అంటే అన్ని జంగాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పిన విధంగా మీరు 2 తమలపాకులు పెట్టుకొని కుంకుమ వేస్తుండండి. ఇంకొకరు ఎవరైనా అక్కడ నిలబడి అమ్మవారికి సుందరంగా ఒక్కొక్క పువ్వుని ఓం ప్రకృతి నమః, ఓం లక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని తమ మనసు నుండి రావచ్చి ఆ యొక్క పువ్వుని పెట్టాలి. ఎవరైనా నిలబడి ఒకళ్ళు చేయండి, అందరం ముట్టుకొని దాన్ని. మీరు మాత్రం కొద్దిగా 3 సార్లు పసుపు వేసి ఆ తర్వాత కుంకుమ వేస్తూనే ఉండండి. దీనిపైన అక్కడ పెట్టేసేయండి, అమ్మవారి కలశం ముందు పెట్టేసేయండి. ఓం అధ శ్రీ వరలక్ష్మీ దేవత అష్టోత్తర నామావళి పూజ. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం విముక్తే నమః, ఓం శుభ్రాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలాయ నమః, ఓం పద్మయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యే నమః, ఓం హిరణ్యే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీపాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం కాంతయే నమః, ఓం కామాక్షే నమః, ఓం క్షీరధన్మ సంభూతయే నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బౌద్ధయే నమః, ఓం అనుగ్రహాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధన్మల్లాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందరే నమః, ఓం పద్మోభవాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మనాథాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదిముఖాయ నమః, ఓం ప్రభవయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రసోదరే నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుసీతాయ నమః, ఓం మల్లజన్యే నమః, ఓం పృష్టయే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్రుజన్యే నమః, ఓం దృష్టే నమః, ఓం దారిద్ర్యశూన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యావింబరాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వల్లాయ నమః, ఓం వరోహరాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదరంగిణ్యే నమః, ఓం హిరణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనాన్యకర్తయే నమః, ఓం సిద్ధే నమః, ఓం సౌమ్య సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం శుభవేస్మగదానందాయ ఓం నమః, లక్ష్మీ నమః, ఓం వసుధప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రకారాయ నమః, ఓం సముద్రతరాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవీ నమః, ఓం విష్ణువక్షస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం విష్ణు ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సంస్థితాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపదవారిణ్యాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ ఓం నమః, త్రికాలాజ్ఞ సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరే నమః, ఓం శ్రీ మహావరలక్ష్మీ దేవతాయ నమః. నానావిధ పరిమళ లక్ష్మీ దేవతాభ్యో నమో నానావిధ పరిమళ పత్రి పుష్పాని సమర్పయామి. నమస్కరమే. ధూపం 2 అగరబత్తులు కానీ ధూపం ఉంటే ధూపం కానీ అందరూ 2 పూలు వేసి దండం పెట్టుకున్నాం. ధూపం వనస్పతిర్ధువై నానాగంధై సుంత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యుత. ధూపం వనస్పృశోర్ధువై నానాగంధై సుంత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యుతాం ధూపమాగ్రాపయామి. ధూపదీపానంతర సాక్ష్యం దర్శయామి. దీపాలకి దండం పెట్టుకోండి.
సాక్షాత్ దీపం దర్శయామి. కొబ్బరికాయ నైవేద్యాలు ముందు పెట్టుకోండి. అది నీళ్ళు మనము ఆ పంచామృతం చేసి గ్లాసులో పట్టుకున్నాం కదా, దానిలో వేసుకోండి. అలాగే మనము అభిషేకం చేసాం కదా, ఆ యొక్క నీళ్ళని అందరూ లాస్ట్లో తిలకరించుకోవాలి. అది తీసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా నైవేద్యాలన్నీ ఇలా తెచ్చుకున్న తర్వాత అరటి ఆకు ఉంటే అరటి ఆకు, లేదా వెండి గిన్నె ఉంటే వెండి ప్లేట్ ఉంటే, లేకపోతే ఇత్తడి ప్లేటు, లేకపోతే రాగి ప్లేటు, అన్నీ కొద్దిగా చేసిన పదార్థాలన్నీ కొద్దిగా ఆ ప్లేట్లో చుట్టూ పెట్టుకొని మధ్యలో కొద్దిగా పెరుగు, నెయ్యి, చక్కెర, ఉప్పు అన్నీ పెట్టేసి మనం ఎట్లా అయితే భోజనం చేస్తామో అమ్మవారికి అట్లనే పెట్టి ముగ్గు వేయాలి. ముఖ్యంగా కింద ఒక ముగ్గు వేసి ఆ యొక్క పదార్థాలన్నీ పెట్టేసేయాలి. పెట్టేసి కళ్ళు మూసుకొని అమ్మవారిని నీళ్లు జల్లి మధ్యలో కొద్దిగా కుంకుమ అయ్యమ్మ ఆ యొక్క ప్లేట్ని అక్కడ పెట్టేసేయండి. నైవేద్యం నీళ్లు తీసుకోండి, ఆ కలశంలో నీళ్లు పువ్వుతోటి ఇదిగోండి, ఇలా తీసుకోండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఇలా తిప్పాలి. ధియో యోన ప్రచోదయాత్ అతంత్రమించామి అమృతమస్వ అమృతోపస్థనమి స్వాహ. అవసరోపాళ సహిత నారికేళ సహిత కదలీఫల నానావిధ భోక్ష భోజ్య లేహంచ వరలక్ష్మి దేవతాయ నమః. ఓం ప్రథమాత్మనే నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఆ తర్వాత ఉత్తరణితోటి ఇలాగ 5 సార్లు మధ్యోదకపాణిం సమర్పయామి. మధ్యోదకపాణిం సమర్పయామి. మధ్యోదకపాణిం సమర్పయామి. ముఖే ఆచమనం మధ్యోదకపాణిం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. మధ్యోదకపాణిం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు తీసుకొని తాంబూలం అమ్మవారికి అందరు ముట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారి చెప్పుకోండి. మీరు ఇట్లా పట్టుకున్నారు కదా, ఒక్కసారి తిరగండి, అందరూ ముట్టుకుంటారు. ఓం భోగే ఫలసకర్పూరై నాగవళియుక్తం ముక్తాచరణ సమాయుక్తం తాంబూలం ప్రతిగిరియుతాం. మీ యొక్క మనసులో ఉన్న కోరిక అమ్మవారి చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని అక్కడ పెట్టేసేయండి. తాంబూలాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. కర్పూర నీరాజనం. హారతి పాట, అమ్మవారిది పాట వస్తే పాడండి, లేకపోతే మేము మంత్రోచ్చారణతోటి చెప్తున్నాము, తిప్పండి 3 సార్లు. ఓం హిరణ్యపాత్రో మధో పూర్ణం దాతి మదవ్యో బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాయిష్యోద్ధాతి. ఓం అఘోరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహావరలక్ష్మీదేవతాభ్యో నమః. ఇది కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఎడమ చేతిలో ఇలా పట్టుకొని అమ్మవారి కళ్ళకు ఇలా తీసుకొని ఇలా చూపించండి. ఇక్కడ కూడా కలశం దగ్గర మరియు అమ్మవారి దగ్గర
అయిన తర్వాత మాకు ఇవ్వండి ఆ హారతిని. మీరందరూ హారతి తీసుకోండి. కూర్చోండి అమ్మా. ఈ వ్రతమంతా అయిన తర్వాత ఈ యొక్క వ్రతానికి ముఖ్యమైనది తోర గంధి పూజ అంటారు. అంటే 9 పువ్వులతోటి 9 పువ్వులతోటి కట్టిన గ్రంథాలు ఉంటాయి. అవి అక్కడ ఉంచి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసి అమ్మవారికి ఒక హస్తానికి అంటే బద్నామి దక్షిణ హస్తే అంటే కుడి చేతికి, తర్వాత ఎవరైతే పూజ చేయించుకున్నారో ఒకవేళ చేయించుకున్న ఉన్న వాళ్ళు పంతులు గారితో కట్టించుకోవచ్చు. లేకపోతే వాళ్ళ భర్త ఉన్నచో ఆ యొక్క భర్తకిచ్చి ఆ యొక్క కంకణాన్ని ఆయన కుడి చేతికి కట్టుకోమనాలి. మనం ఈ ఒక్క పూజలోనే మాత్రమే కుడి చేతికి కంకణం కట్టుకున్నాం పెళ్ళి అయిన ఆడవాళ్ళు. ఆ మిగతా పూజలన్నిటికీ ఎడమ చేతికి కట్టుకుంటాం. కాబట్టి బద్నామి దక్షిణ హస్త ఈ యొక్క పూజ ఈ వరలక్ష్మి వ్రతంలో ఇది ముఖ్యమైన పాత్ర. ఈ యొక్క తోరగంధి పూజ ఇవి అమ్మవారి దగ్గర పెట్టండి. అయితే ఈ తోరానికి ఎంతో ప్రత్యేకత ఉందండి. మరి అంటే కంకణం ఏమైనా 9 ముళ్ళు అని కానీ లేకపోతే 9 పోగులు అని చెప్తూ ఉంటారు. 9 మాత్రమే వాడాలి. 9 అయితే పువ్వులు కూడా 9 పెట్టు. 9 పువ్వులు ఇలా కట్టుకుంటే మన చేతికి కూడా కట్టుకుంటే పూజ చేసిన భావం మనకు వస్తుంది. కాబట్టి సుందరంగా అలంకరించుకోవాలి యొక్క గ్రంథం. ఒకటి అమ్మవారికి ఒకటి మన పూజ చేసిన వాళ్ళకి. ఇద్దరు చేసుకుంటే ఇది 2 పోగులు కట్టుకో. అత్తా కోడలు చేసుకుంటారు 2 పోగులు కట్టుకోవచ్చు. ముగ్గురు ఉంటే ముగ్గురు సుమంగళులు కూర్చొని చేసుకుంటే 3 ఎవరెవరు చేసుకుంటే వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి. అక్కడ పెట్టండి. మిగతా వాళ్ళకి మన తమలపాకుతో కట్టుకున్న ఇలాంటి 9 పోగులతో కట్టుకున్న దారంని ఇలా కట్టి పెట్టాలి. మిగతా మనకి అతిథులు వస్తారు కదా వాళ్ళందరికీ ఇచ్చినచో సుఖం మనకి ఆనందదాయకం. అక్కడ పెట్టేసేయండి. దానిపైన ముందుగా నీళ్ళు తిలకరించండి. అథం తోరగంధి పూజ. 2 అక్షంతలు వేయండి అమ్మా. తొమ్మిది సార్లు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూనే ఉండాలి. అద తోరగంధి పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం విశ్వదన్యే నమః చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గంధిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠమ గంధిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గంధిం పూజయామి. ఓం చంద్రసౌదర్యే నమః అష్టమ గంధిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవ గంధిం పూజయామి. 9 సార్లు వేసిన తర్వాత చేతులు జోడించి మనసులో మంచిగా నమస్కారం పెట్టుకోవాలి. మనసులో ఉన్న కోరికలు అమ్మవారి చెప్పుకుంటూ మనసులో ధ్యానం చేసుకోండి కాసేపు, ఒక క్షణం పాటు. ఆ యొక్క ఒక తోరగంధిని తీసుకోండి. అది కాదమ్మా, పువ్వులతో కట్టింది. దానిలో 2 ఉంటాయి. ఇంకోటి తీసుకోండి. అది నిలబడండి. అమ్మవారికి కుడి చేతికి కట్టాలి. చెప్పండి. బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌఖ్యం దేహిమే రమే. దీనికి అర్థం ఏంటంటే బద్నామి అంటే అమ్మవారికి దక్షిణ హస్తం అంటే బద్నామి దక్షిణ హస్తే కుడి చేతికి, నవసూత్రం అంటే 9 పోగులతోటి 9 పూలతోటి కట్టిన సూత్రాన్ని శుభప్రదంగా, పుత్ర పౌత్ర అంటే మాకు నీ కడుతున్నాం తల్లి, మాకు పుత్ర పౌత్రాదులు ధనధాన్యం అంతా సమకూర్చు తల్లి అని. దేహిమే రమే అంటే రమే అంటే అమ్మవారు వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అలాగే ఆమె కట్టిన తర్వాత ఆమెకి నమస్కారం చేసుకొని మీరు మీ కుడి చేతి కట్టుకోవాలి. కట్టారు బద్నామి దక్షిణ హస్తే. మీరు కూడా చెప్పండి. బద్నామి దక్షిణ హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌక్షమం దేహిమే రమే. అలాగే వచ్చిన వాళ్ళకి
ఎవరైతే ఉంటారో ఆ కంకణాలు అందరికి ఇచ్చేసండి, వాళ్ళు కట్టుకుంటుంది. ఈ తోరబంధనంతో అమ్మవారి పూజ సమాప్తం అవుతుంది. ఆ తర్వాత కథ ఉంటుంది, అమ్మవారి యొక్క కథ. ఆ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కథని ఆలకించి హారతి అవుతుంటే మన యొక్క వరలక్ష్మి వ్రతం పూజ అనేది సంపూర్ణంగా ముగుస్తుంది. అయితే వరలక్ష్మి వ్రతం అనేటప్పటికి కథకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇంట్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చదువుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. మనం ఎప్పుడైతే పూజ చేసుకుంటామో మళ్ళీ అదే వ్రత కథ అన్నది వింటూ ఉంటాం. మరి చెప్పండి పూజారి గారి, ఇటువంటి వ్రత కథలు అంటే ఎప్పటి నుంచో చదువుకుంటున్నా, ప్రత్యేకించి అవి మళ్ళీ మళ్ళీ మననం ఎందుకు చేసుకోవాలి? వ్రత కథకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు పూజ అయితే చేసినామమ్మ మనం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి పూజ అయితే మనకు తెలుసు, అందరూ ఇలా చేస్తారు చూస్తున్నాం. కానీ వరలక్ష్మి వ్రత కథ అంటే మన తరాలను మనకైతే తెలుసు, మన పిల్లలకి తెలవాలంటే మనం చేసుకుంటేనే మన పిల్లలకి తెలుస్తుంది. అది కథ రూపంలో అప్పుడు సూత మహర్షులు వాళ్ళు రాశారు. మనం మర్చిపోకుండా ప్రతిసారి ఇలా చేసుకోవాలని ఈ యొక్క కథ రూపంలో వర్ణించారు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ముందుగా ఎవరు ఆచరించారు, ఆచరించిన తర్వాత ఎలాంటి ఫలాన్ని పొందారు కూడా ఈ యొక్క కథలో చెప్తున్నారట. మనం అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి వస్త్రం అంటే చీర పెట్టేవాళ్ళు చీర, పసుపు, కుంకుమ, గాజులు పెట్టుకొని అక్కడ అమ్మవారి దగ్గర ఉంచేసేయాలి. ఉంచి దానిపైన 2 అక్షంతలు పసుపు కుంకుమ వేసి అమ్మవారు తీసుకోమని ప్రార్థించాలి. అంటే అభివస్త్రా సువసనాన్ని 2 అక్షంతలు తీసుకోండి. అభివస్త్రా సువసన నిక్షాభిజనో సుదుగా మా విచంద్ర భర్తవేనో హిరణ్య విశ్వారనో దేవసోమ వస్త్రార్థమక్షిదాన్ సమర్పయామి. లక్ష్మీదేవి నమః. ఆ వస్త్రాల్ని ఆ చీర, పసుపు కుంకుమ, గాజులు అమ్మవారికి ఏవైతే ఇష్టమో నగలు అన్నీ అక్కడ మనకి ప్లేస్ ఉండదు కాబట్టి, అలంకరణానికి సమయం ఉండదు కాబట్టి ఆ పక్కన ఇలా పెట్టేసేయాలి. అలాగే గాజుల తోరణం అలాంటి ఇలాంటి సాధ్యమైన వారు చేసుకోవచ్చు. లేకపోతే బయట పూజా సామాగ్రి స్టోర్లో వరలక్ష్మి వ్రతం అంటే బయట పెట్టి కూడా అమ్ముతారు. ఇలాంటివి తీసుకొని ఆ కలశానికి సుందరంగా అలంకరించాలి. అంటే కలశం ఉంది కదా, ఇలా పెట్టేస్తే నీట్గా కనబడుతుంది. అంటే దీనికి ఇన్ని గాజులు అనే ఉన్న పద్ధతి 21 మనం చెప్పుకున్నాం కదా ముందుగా, బేసి సంఖ్య 11 కానీ 21 కానీ పెట్టేసేయాలి. ఓం అభివస్త్రా సువసనా నిశ్యావిజనో దుగాహ పూయమానుచంద్ర భర్తవేనో హిరణ్య అభివస్త్రా సువసనా నిశ్యావిజనో దుగాహ పూయమానుచంద్ర భర్తవేనన్య విశ్వాదనో దేవసోమాః వస్త్రార్థం వస్త్రయుగ్యం సమర్పయామి అలంకరణార్థమక్షితాన్ సమర్పయామి. అవి వేసేటప్పుడు ఆ కలశం చాలా జాగ్రత్తగా వేరే వాళ్ళు ఎవరైనా సహాయం తీసుకొని వేయాలి. అలాగే వేసాం కదా. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి ఉపరితార్థమక్షితాన్ సమర్పయామి. యజ్ఞోపయుతం బ్రహ్మపయుతం ప్రజాపతిరస్సాయం ప్రస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రదం శుభ్రం యజ్ఞోపయుతం బలమస్తేజః ఉపరితార్థం అక్షతాన్ సమర్పయామి. కొద్దిగా కలశం దగ్గర అమ్మవారి దగ్గర గంధము, పసుపు, కుంకుమ, పువ్వులుంటే పువ్వులు ఇలాగా గంధాన్ని ఇట్లా పెట్టేసేయాలి. గంధద్వారాం దురాదశ్యాం నిత్యభుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపఫయే శ్రియం. ఆభరణాలు మన దగ్గర ఉండే ఆభరణాలు వెండివి కానీ లేకపోతే బంగారం కానీ ఏదైనా ఉంటే, లేకపోతే పూలదండ కానీ. ఆయనేతే పరాయనే దూర్వారోహం తుప్స్నే ఉదాశ్రపుండరీకాని సముద్రస్య గురువాయుమే. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పే పూజయామి. అక్షతాం ధవళాం దివ్యాం శాలియాం తండులాం శుభాం హరిద్రా కుంకుమేతం గృహాణ భక్తి సమయ వరలక్ష్మి దేవతాభ్యో నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అధాంగ పూజ పుష్పై పూజయామి. అంటే వీలైతే దొరికితే కమలాలు తెచ్చుకుంటే బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే 108 పూలు తెస్తారు, వాళ్ళ శక్తికి కొలది. దొరకని వాళ్ళు దాని యొక్క ఆకును పెట్టుకుండా సరిపోతుంది. కమల ఆకు ఉంటుంది కదా, ఆకులు అమ్మవారిని కూర్చుంటే చాలా మంచిది. దొరికిన వాళ్ళు పూలు 1, 2 దాని శక్తికి కొలది తెచ్చుకొని పూజిస్తారు. మనం ఉన్నంత, లేకపోతే వేరే పూలు ఏమైనా మల్లెపూలు కానీ, విడి పూలు కానీ, గులాబీలు కానీ, చామంతులు కానీ ఏవైనా పువ్వులతోటి మంచిగా శ్రద్ధగా ఇద్దరు భార్యాభర్తలు కూర్చుంటే భార్య ఉంచి కుంకుమతో అర్చన చేయాలి, భర్త ఉంచి పూలతోటి అలంకరణ చేయాలి. లేని వారు ఒక్కరు కూర్చున్నప్పుడు కొన్ని దానికి పువ్వులు వేసి ఆ తర్వాత కుంకుమ అర్చన చేస్తే చాలా మేలు. అంటే కేవలం పద్మమే ఎందుకు అంటే, పద్మం అన్నది లక్ష్మీ స్థానము అని చెప్తారు. లక్ష్మీదేవి చక్కగా పద్మంలో ఉంటారు. అందుకని వీలైతే పద్మం దొరికితే ఒక్కటైనా చక్కగా అలా తెచ్చి పెట్టుకుంటే
లక్ష్మీ స్థానం కాబట్టి ఆ పవిత్రత అన్నది మరింతగా చేకూరుతుంది. అమ్మవారికి ఇష్టమైన పువ్వు కూడా అది. ఇష్టమైన పువ్వు పద్మాసన స్థితే దేవి అని అంటారు కదా, అవును. పద్మంలో అమ్మవారు చక్కగా ఆసీనురాలి ఉంటారు. అధాంగ పూజ అంటే ఒక్కొక్క దానికి పూజ చేస్తాం అమ్మవారికి. అంగాన్ని అంటే అంగాంగానికి అంటే కాళ్ళకి, చేతులకి, నడుముకి, పొట్టకి, కంఠానికి, హృదయానికి, కళ్ళు, ముక్కు, చెవి స్థానం మనం కాబట్టి రెండు అక్షంతలు వేసేసి పూజ చేయండి. అంటే నేను ఎక్కడ చెప్తే అక్కడ వేస్తున్నానండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి అంటే కాళ్ళ దగ్గర, లేకపోతే కలసం దగ్గర కూడా వేయాలి. ఓం చపలాయ నమః జానుని పూజయామి మోకాళ్ళు. ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి తొడలు. ఓం కమలవాసిని నమః కంఠిం పూజయామి వెనక భాగము. పద్మలాయ నమః నాభిం పూజయామి నాభి. మదనమాత్రే నమః హస్తౌ పూజయామి హస్తాలు. లలితాయ నమః భుజద్వయం పూజయామి భుజాలు. శ్రీయే నమః హస్తౌ పూజయామి చేతులు. కంఠుకంబే నమః కంఠౌ పూజయామి కంఠము. సుముఖాయ నమః వక్రౌ పూజయామి ముఖము. సువాసికాయ నమః నాసికం పూజయామి ముక్కు. సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి కన్నులు. రమాయ నమః కర్ణౌ పూజయామి చెవులు. కమలే నమః శిరః పూజయామి శిరస్సు అంటే తల. వరలక్ష్మీ నమః సర్వాణి జంగాని పూజయామి అంటే అన్ని జంగాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పిన విధంగా మీరు 2 తమలపాకులు పెట్టుకొని కుంకుమ వేస్తుండండి. ఇంకొకరు ఎవరైనా అక్కడ నిలబడి అమ్మవారికి సుందరంగా ఒక్కొక్క పువ్వుని ఓం ప్రకృతి నమః, ఓం లక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని తమ మనసు నుండి రావచ్చి ఆ యొక్క పువ్వుని పెట్టాలి. ఎవరైనా నిలబడి ఒకళ్ళు చేయండి, అందరం ముట్టుకొని దాన్ని. మీరు మాత్రం కొద్దిగా 3 సార్లు పసుపు వేసి ఆ తర్వాత కుంకుమ వేస్తూనే ఉండండి. దీనిపైన అక్కడ పెట్టేసేయండి, అమ్మవారి కలశం ముందు పెట్టేసేయండి. పూజకు కాయించుదా పసుపు కుంకుమ 2 ముందుగా పసుపు వేయాలి, 3 సార్లు పసుపు, తర్వాత కుంకుమ వేస్తూ ఉండండి. మనసులో మహాలక్ష్మీ నమః అమ్మవారు ఏదో ఒక నామాన్ని తప్పిస్తుంటూ వేయాలి 108. ఓం అథ శ్రీ వరలక్ష్మీ దేవతా స్తోత్ర నామావళి పూజ. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతప్రదాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం విముక్తే నమః, ఓం శుభ్రాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలాయ నమః, ఓం పద్మయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యే నమః, ఓం హిరణ్యే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభవర్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీపాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం కాంతయే నమః, ఓం కామాక్షే నమః, ఓం క్షీరధన్మ సంభూతయే నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బౌద్ధయే నమః, ఓం అనుగ్రహాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధన్మల్లాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందరే నమః, ఓం పద్మోభవాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మనాథాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదిముఖాయ నమః, ఓం ప్రభవయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రసోదరే నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుసీతాయ నమః, ఓం మల్లజన్యే నమః, ఓం పృష్టయే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విష్ణుజన్యే నమః, ఓం దృష్టయే నమః, ఓం దారిద్ర్యన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యావింబరాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వల్లాయ నమః, ఓం వరోహరాయ నమః, ఓం యశస్సిన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదరంగ్నే నమః, ఓం హిరణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనాన్యకర్తయే నమః, ఓం సిద్ధే నమః, ఓం సౌమ్య సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం శుభవేస్మగదానందాయ ఓం నమః, లక్ష్మీ నమః, ఓం వసుధప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రకారాయ నమః, ఓం సముద్రతనాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవి నమః, ఓం విష్ణువక్షస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం విష్ణు ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సంస్థితాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపదవారిణ్యాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ ఓం నమః, త్రికాలాజ్ఞ సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరే నమః, ఓం శ్రీ మహావరలక్ష్మీ దేవతాయ నమః. నానావిధ పరిమళ లక్ష్మీ దేవతాభ్యో నమో నానావిధ పరిమళ పత్రి పుష్పాని సమర్పయామి. నమస్కరమే.
ధూపం 2 అగరబత్తులు కానీ ధూపం ఉంటే ధూపం కానీ అందరూ 2 పూలు వేసి దండం పెట్టుకోండి అమ్మ. ధూపం వనస్పతిర్ధువై నానాగంధై సుంత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపం వనస్పృశోర్ధువై నానాగంధై సుంత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ధూపదీపానంతర సాక్ష్యం దర్శయామి. దీపాలకి దండం పెట్టుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. కొబ్బరికాయ నైవేద్యాలు ముందు పెట్టుకోండి. అది కొబ్బరికాయ కొట్టమంటారా? కొట్టండి. అది కొత్తడ సన్ను డచ్ కొట్టి నీళ్ళు మనము ఆ పంచామృతం చేసి గ్లాసులో పట్టుకున్నాం కదా, దానిలో వేసుకోండి. అలాగే మనము అభిషేకం చేసాం కదా, ఆ యొక్క నీళ్ళని అందరూ లాస్ట్లో తిలకరించుకోవాలి. అది తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ ప్లేట్లో పెట్టండి అమ్మ. అన్ని ఇంకా ఉన్నాయండి, అది నిండిపోయింది. తీయండి. నాకు అన్ని ఆ ప్లేట్లో కొద్దిగా వేసి ఇచ్చేసేయండి. ఇవి పక్కా పెట్టేయండి. ఇట్లా పెడితే బాగుండదు. మూడు చోట్ల హార్ట్ అయితే అయిపోతుంది. దానిలో పెట్టేసేయండి. అక్కడే పెట్టి చిన్నది అక్కడ పెడతా. కూర్చోవాలి కదా, నిల్చోవాలా? నించోండి. తొందరగా పెట్టండి. అరే చాలమ్మా, ఒకటేసారి చాలు. దాంట్లో ఖాళీ ఉంటే పండు పెట్టు, లేదుగా మధ్యలో పండు పెట్టు. ఇవన్నీ ముందు పెట్టేసేయండి. ఇక్కడ రెడీయా? అది పట్టుకోండి మీరు. ఓకే, రెడీయా? ముందుగా నైవేద్యాలన్నీ ఇలా తెచ్చుకున్న తర్వాత అరటి ఆకు ఉంటే అరటి ఆకు, లేదా వెండి గిన్నె ఉంటే వెండి ప్లేట్ ఉంటే, లేకపోతే ఇత్తడి ప్లేటు, లేకపోతే రాగి ప్లేటు, అన్నీ కొద్దిగా చేసిన పదార్థాలన్నీ కొద్దిగా ఆ ప్లేట్లో చుట్టూ పెట్టుకొని మధ్యలో కొద్దిగా పెరుగు, నెయ్యి, చక్కెర, ఉప్పు అన్నీ పెట్టేసి మనం ఎట్లా అయితే భోజనం చేస్తామో అమ్మవారికి అట్లనే పెట్టి ముగ్గు వేయాలి. ముఖ్యంగా కింద ఒక ముగ్గు వేసి ఆ యొక్క పదార్థాలన్నీ పెట్టేసి కళ్ళు మూసుకొని అమ్మవారిని నీళ్లు జల్లి మధ్యలో కొద్దిగా కుంకుమ అయ్యమ్మ. ఆ యొక్క ప్లేట్ని అక్కడ పెట్టేసేయండి. నైవేద్యం నీళ్లు తీసుకోండి. ఆ కలశంలో నీళ్లు పువ్వుతోటి ఇదిగోండి, ఇలా తీసుకోండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇలా తిప్పాలి. ధియో యోన ప్రచోదయాత్ అతంతమించామి అమృతమస్వ అమృతోపస్థామి స్వాహ. అవసరోపాళ సహిత
నారికేళ సహిత కదలీఫల నానావిధ భోక్ష భోజ్య లేహంచ వరలక్ష్మి దేవతాయ నమః. ఓం ప్రథమాత్మనే నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఆ తర్వాత ఉత్తరణితోటి ఇలాగ 5 సార్లు మధ్యే మధ్యోదకపాణిం సమర్పయామి. మధ్యే మధ్యోదకపాణిం సమర్పయామి. మధ్యే మధ్యోదకపాణిం సమర్పయామి. ముఖే ఆచమనం మధ్యే మధ్యోదకపాణిం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. మధ్యే మధ్యోదకపాణిం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు తీసుకొని తాంబూలం అమ్మవారికి. అందరు ముట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారి చెప్పుకోండి. మీరు ఇట్లా పట్టుకున్నారు కదా, ఒక్కసారి తిరగండి, అందరూ ముట్టుకుంటారు. ఓం భోగే ఫలసకర్పూరై నాగవళియుక్తం ముక్తాచరణ సమాయుక్తం తాంబూలం ప్రతిగిరియుతాం. మీ యొక్క మనసులో ఉన్న కోరిక అమ్మవారి చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని అక్కడ పెట్టేసేయండి. తాంబూలాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. కర్పూర నీరాజనం. ఆవిడ హారతి పాట, అమ్మవారిది పాట వస్తే పాడండి, లేకపోతే మంత్రోచ్చారణతోటి చెప్తున్నాము తిప్పండి 3 సార్లు. ఓం హిరణ్యపాత్రో మధో పూర్ణం దాతి మదవ్యో బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాయిష్యోద్ధాతి. ఓం అఘోరేభ్య తఘోరతఘోరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహావరలక్ష్మీదేవతాభ్యో నమః. ఇది కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఎడమ చేతిలో ఇలా పట్టుకొని అమ్మవారి కళ్ళకు ఇలా తీసుకొని ఇలా చూపించండి. ఇక్కడ కూడా కలశం దగ్గర మరియు అమ్మవారి దగ్గర అయిన తర్వాత మాకు ఇవ్వండి ఆ హారతిని. మీరందరూ హారతి తీసుకోండి. కూర్చోండి అమ్మా. ఈ వ్రతమంతా అయిన తర్వాత ఈ యొక్క వ్రతానికి ముఖ్యమైనది తోర గంధి పూజ అంటారు. అంటే 9 పువ్వులతోటి 9 పువ్వులతోటి కట్టిన గ్రంథాలు ఉంటాయి. అవి అక్కడ ఉంచి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేసి అమ్మవారికి ఒక హస్తానికి అంటే బద్నామి దక్షిణ హస్తే అంటే కుడి చేతికి, తర్వాత ఎవరైతే పూజ చేయించుకున్నారో ఒకవేళ చేయించుకున్న ఉన్న వాళ్ళు పంతులు గారితో కట్టించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ భర్త ఉన్నచో ఆ యొక్క భర్తకిచ్చి ఆ యొక్క కంకణాన్ని ఆయన కుడి చేతికి కట్టుకోమనాలి. మనం ఈ ఒక్క పూజలోనే మాత్రమే కుడి చేతికి కంకణం కట్టుకున్నాం పెళ్ళైన ఆడవాళ్ళు. ఆ మిగతా పూజలన్నిటికీ ఎడమ చేతికి కట్టుకుంటాం. కాబట్టి బద్నామి దక్షిణ హస్త ఈ యొక్క పూజ ఈ వరలక్ష్మి వ్రతంలో ఇది ముఖ్యమైన పాత్ర. ఈ యొక్క తోరగంధి పూజ ఇవి అమ్మవారి దగ్గర పెట్టండి. అంటే ఈ తోరానికి ఎంతో ప్రత్యేకత ఉందండి. మరి అంటే కంకణం ఏమైనా 9 ముళ్ళు అని కానీ లేకపోతే 9 పోగులు అని చెప్తూ ఉంటారు. అవును 9 మాత్రమే వాడాలి. 9 అయితే పువ్వులు కూడా 9 పెట్టుకోవాలి. 9 పువ్వులు ఇలా కట్టుకుంటే మన చేతికి కూడా కట్టుకుంటే పూజ చేసిన భావం మనకు వస్తుంది. కాబట్టి సుందరంగా అలంకరించుకోవాలి యొక్క గ్రంథం. ఒకటి అమ్మవారికి ఒకటి మన పూజ చేసిన వాళ్ళకి. ఇద్దరు చేసుకుంటే ఇది 2 పోగులు కట్టుకో. అత్తా కోడలు చేసుకుంటారు 2 పోగులు కట్టుకోవచ్చు. ముగ్గురు ఉంటే ముగ్గురు సుమంగళులు కూర్చొని చేసుకుంటే 3 ఎవరెవరు చేసుకుంటే వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి.
అక్కడ పువ్వు అక్కడ పెట్టండి. మిగతా వాళ్ళకి మన తమలపాకుతో కట్టుకున్న ఇలాంటి 9 పోగులతో కట్టుకున్న దారంని ఇలా కట్టి పెట్టాలి. మిగతా మనకి అతిథులు వస్తారు కదా, వాళ్ళందరికీ ఇచ్చినచో సుఖం, మనకి ఆనందదాయకం. అక్కడ పెట్టేసేయండి. దానిపైన ముందుగా నీళ్ళు తిలకరించండి. అథం తోరకంది పూజ. 2 అక్షంతలు వేయండి అమ్మ. తొమ్మిది సార్లు పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూనే ఉండాలి. అద తోదగ్రాంధి పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం విశ్వదన్యే నమః చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గంధిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్ఠమ గంధిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గంధిం పూజయామి. ఓం చంద్రసౌదర్యే నమః అష్టమ గంధిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవ గంధిం పూజయామి. తొమ్మిది సార్లు వేసిన తర్వాత చేతులు జోడించి మనసులో మంచిగా నమస్కారం పెట్టుకోవాలి. మనసులో ఉన్న కోరికలు అమ్మవారి చెప్పుకుంటూ మనసులో ధ్యానం చేసుకోండి కాసేపు, ఒక క్షణం పాటు. ఆ యొక్క ఒక తోరగంధిని తీసుకోండి. అది కాదమ్మా, పువ్వులతో కట్టింది. దానిలో 2 ఉంటాయి. ఇంకోటి తీసుకోండి. అది నిలబడండి. అమ్మవారికి కుడి చేతికి కట్టాలి. చెప్పండి. బద్నామి బద్నామి దక్షిణ హస్తే దక్షిణ హస్తే నవసూత్రం. నవసూత్రం. బద్నామి బద్నామి దక్షిణ హస్తే దక్షిణ హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్ర పుత్ర పౌత్రాభి పౌత్రాది వృద్ధించ వృద్ధించ సౌఖ్యం సౌఖ్యం దేహిమే దేహిమే రమే. రమే. దీనికి అర్థం ఏంటంటే, బద్నామి అంటే అమ్మవారికి దక్షిణ హస్తం, అంటే బద్నామి దక్షిణ హస్త కుడి చేతికి, నవసూత్రం అంటే 9 పోగులతోటి 9 పూలతోటి కట్టిన సూత్రాన్ని శుభప్రదంగా, పుత్ర పౌత్ర అంటే మాకు నీ కడుతున్నాం తల్లి, మాకు పుత్ర పౌత్రాదులు ధనధాన్యం అంతా సమకూర్చు తల్లి అని. దేహిమే రమే అంటే, రమే అంటే అమ్మవారు, వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అలాగే ఆమె కట్టిన తర్వాత ఆమెకి నమస్కారం చేసుకొని మీరు మీ కుడి చేతి కట్టుకోవాలి. కట్టారు. బద్నామి దక్షిణ హస్తే. మీరు కూడా చెప్పండి. బద్నామి బద్నామి దక్షిణ హస్తే దక్షిణ హస్తే నవసూత్రం సూత్రం శుభప్రదం శుభప్రదం పుత్ర పుత్ర పౌత్రాభి పౌత్రాది వృద్ధించ వృద్ధించ సౌక్షమం సౌఖ్యమం దేహిమే దేహిమే రమే. రమే. అలాగే వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ కంకణాలు అందరికి ఇచ్చేసి వాళ్ళు కట్టుకుంటుంది. ఈ తోరబంధనంతో అమ్మవారి పూజ సమాప్తం అవుతుంది. ఆ తర్వాత కథ ఉంటుంది, అమ్మవారి యొక్క కథ. ఆ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కథని ఆలకించి హారతి అవుతుంటే మన యొక్క వరలక్ష్మి వ్రతం పూజ అనేది సంపూర్ణంగా ముగుస్తుంది.